అమ్మడికి వందనాలు. ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి, పాస్టర్ గారికి అందరికీ వందనాలండి. నా పేరు రమేష్ అండి. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అది మీ అందరికీ తెలుసు. నా జీవితంలో ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ వచ్చాను. దేవుడు అయినా సరే నన్ను క్షమిస్తూ తన కృపలో కాపాడుతూ వచ్చారు. నేను తెలిసి తెలియక అంటే డ్రామాలు, డ్యాన్సులని, అల్లరి పనులు, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎన్నో చేశాను. అవి మీ అందరికీ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనకు వెళ్ళినప్పటికీ వాక్యం అనేది తెలియదు, భయము భక్తి ఉండేది కాదు. దేవుడు అంటే ఏదో ఆదివారం వెళ్ళేవాడిని, నామకార్థపు క్రైస్తవుడిగా వెళ్ళేవాడిని, అంతే. అంత ఇదిగా తెలియదు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఎన్నో శ్రమలు వచ్చినాయి. వాటిని తట్టుకునే శక్తి దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎన్నో ఛాన్సులు ఇచ్చారు. ఇక పెద్ద శ్రమ వచ్చింది అంటారు కదా, ప్రతి కీడు వెనుక ఒక మేలు ఉందని. 2017లో నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అది ఎలా వచ్చిందంటే, నా ఏజ్తో పాటు కిడ్నీ సైజు పెరగకుండా ఒక ఏజ్ వచ్చేసరికి సైజు ఆగిపోయింది. దానివల్ల కిడ్నీ పనిచేసే విధానం అనేది తగ్గిపోయింది. అప్పుడు మోషన్స్ అయ్యాయి, ఫీవర్ వచ్చేది, వాంతులు అయ్యాయి. మాకు ఆ ప్రాబ్లం ఏంటో అర్థమయ్యేది కాదు. అలా తెలియక ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. మన ఊర్లో అందరూ నా గురించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయని వారు అంటూ ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు రోజు చర్చిల్లో. వాళ్ళకి తెలిసిన చుట్టాల దగ్గర కూడా, వాళ్ళ చర్చిలో కూడా ప్రార్థన చేయించేవాళ్ళు. మీ అందరూ చేసిన ప్రార్థనే దేవుని కృపను బట్టి నేను మీ ముందు ఇలా జీవంతో ఉన్నాను. ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చి పలానా ప్రాబ్లం అని నాకు అర్థమైంది. అంటే కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ అనేది 1.4, 1.4, 1.5 మాత్రమే ఉండాలి. కానీ నాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ క్రియాటిన్ అనేది 35 ఉంది. ఇక బతకడు, 50-50 ఛాన్స్ అని చెప్పి ప్రియాంక చేత సంతకం చేయించుకున్నారు. వెళ్తే ఐసీయూలోకి వెళ్ళొచ్చు, లేదా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, చెప్పలేమన్నారు. అలాంటి స్థితిలో కూడా ఇక నేను ఒకటే తీర్మానం తీసుకున్నాను, ఇక బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. ఇక ఆదివారం నేను చర్చికి వస్తానయ్యా, నన్ను బ్రతికించు, మీ వాక్యం వింటానయ్యా శ్రద్ధగా, మీ మాటకు లోబడతానయ్యా. సేవకుడు, మీరు నాకు చూపించిన సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ సేవకుడితో పాటు వారానికి 5 రోజులు వర్క్ చేసుకుని 2 రోజులు మీ సేవ నిమిత్తం మీ సేవకుడితో పాటు నేను వెళ్తానయ్యా, ఆయనతో పాటు ఉంటాను, మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటాను, నన్ను జీవం ఇచ్చి బ్రతికించాయని బతినాడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఒకనొక టైంలో ఆ ప్రార్థన కూడా లేకుండా ఇక నేను బతకనేమో అనిపించేది. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నన్ను ఇలా మీ ముందు జీవంతో నిలవబెట్టాడు. అంతా దేవుని కృపే. ఆ తర్వాత ఆపరేషన్కి మా అమ్మగారు కిడ్నీ ఇవ్వటానికి కూడా భయపడ్డారు. అనే దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన మనసు, ఆ ధైర్యాన్ని బట్టి కిడ్నీ ఇవ్వడం జరిగింది. 2018 మార్చి 22న కిడ్నీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత 3 months 4 months అలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఎన్నో మెడిసిన్ మందులు మింగాను. అప్పుడైతే డయాలసిస్ చేస్తున్నప్పుడైతే 4 నెలల్లోనే 43 డయాలసిస్లు అయినాయి. ఆ డయాలసిస్ అయిన తర్వాత నేను చాలా వీక్ అయిపోయాను. డయాలసిస్ చేస్తున్నప్పుడు నేను ఫుడ్ తినేవాని కాదు, ఫుడ్ అసలు తీసుకునేందుకు లైట్గా జస్ట్ పచ్చి కూరగాయలు ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు. ఒక వాటర్ బాటిల్ మొత్తం ఒక రోజంతా తాగేవాడిని. చిన్న చిన్న బాటిల్ మూతలో పోసుకుని బాటిల్ మొత్తం తాగాలనిపించేది. కొంచెం బిర్యానీ, చికెన్ అలా తినాలనిపించేది, కానీ తినలేని పరిస్థితి. ఇక తినలేనేమో జీవితంలో అనుకున్నాను. దేవుడు తన కృపను బట్టి ఎప్పుడైతే నేను తీర్మానం తీసుకుని దేవుని వైపు చూసి ఇక లోకం వైపు చూడకుండా నేను అన్నీ మానేస్తానయ్యా, ఒక్కొక్కటి మానేస్తానని తీర్మానం తీసుకున్నాను. నేను ఒక తప్పును వదిలేస్తూ ఉంటే ఒక మేలు చేస్తూ ఉన్నారు, ఒక తప్పును వదిలేస్తూ ఉంటే ఒక మేలు చేస్తూ ఉన్నారు. ఒక దేవుని వైపు నేను ఒక అడిగేస్తూ ఉంటే ఆయన నా వైపు 100 అడుగులు వేస్తున్నట్టు ఉండేది. నేనేం మాట్లాడతానా, నేను నా ప్రాబ్లం ఏం చెప్తానని దేవుడు నా పక్కనే ఉన్నట్లుండేది, నా పక్క మీద.
అలా బైబిల్ పక్కనే పెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత ప్రాబ్లం క్లియర్ అయింది. ఇక ఆపరేషన్ సక్సెస్ అయింది. మన వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఆర్థిక సహాయాలు చేయబట్టి, ప్రార్థనలు బట్టి నేను ఇలా ఉన్నాను. దేవుడు కృప చూపించారు. ఆ తర్వాత ఇక జాబ్ చేయలేని పరిస్థితి. కానీ ఎంసీఏ చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ మంచి జాబ్ చేస్తున్నారు. ఇక నేను జాబ్ చేయలేనేమో, ఇక నా వల్ల కాదేమో అనుకున్నాను. కానీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టీచింగ్లోనే నేను ఎదిగేలాగా నాకు సహాయం చేశారు. ఇక నేను ఎదగలేమో అనుకున్నాను. కానీ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయింది నా జీవనం అనేది. అప్పట్లో ఒక నెలకు 1000 రూపాయలు అంటే మ్యారేజ్ కూడా అయిపోయింది, ఇద్దరం వెళ్ళిపోయాం. అయినా సరే ఆ 1000 రూపాయలతో ఆ తర్వాత చిన్న చిన్నగా శాలరీ పెరుగుకుంటా అసలు నా డ్రీమ్ ఒక పాయింట్ రాసుకునేవాడిని. ఇలా నా ఇన్స్టిట్యూట్ ఇలా ఉండాలి, 3 గదులు ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని రాసుకునేవాడిని. అలా ప్రేయర్ పాయింట్స్ రాసుకుని ఆ పాయింట్ ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళం. ఎలా అయితే నేను ఇన్స్టిట్యూట్ ఉండాలనుకున్నానో దేవుడు కృపను బట్టి టౌన్ చర్చి పక్కన ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. ఆ ఇన్స్టిట్యూట్ ఇవ్వడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ అంటే నాకు అర్థమయ్యేది కాదు. అలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం, 7 సార్లు పేమెంట్ తీసుకోవటం, అలాగే ఇన్స్టిట్యూట్లో పెద్ద ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయటం, అలా చిన్న చిన్నవి ఇంకా మెటీరియల్స్ అని, సర్టిఫికేట్స్ అని, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని, అలా దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో ఆర్థిక ద్వారాలు తెరిచారు. ఇప్పుడు ఆ చనిపోతానో బతుకుతానో తెలియని స్థితి నుండి దేవుడు జీవం ఇవ్వటమే కాకుండా ఆయన కోసం నేను తీర్మానం తీసుకున్న తర్వాత దేవుడు అద్భుతంగా జీవంతో నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చారు, గొప్ప ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు చక్కగా నేను అన్నీ తింటున్నాను, తాగుతున్నాను. అసలు యాక్చువల్గా కిడ్నీ పేషెంట్లు చాలామంది ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎక్స్పైర్ అయిపోతున్నారు సరిగ్గా ఉండక. అలాగే ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పటికీ సరిగ్గా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మంచులో, ఎండలో, వానలో వెళ్ళకూడదు. అయినా నేను ఇప్పుడు అన్ని చోట్లకు వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. సండే చర్చికి తీర్మానించుకున్నాను, సండే వెళ్తున్నాను. అలా వెళ్ళబట్టే మిగతా 6 రోజులు నేను ప్రశాంతంగా ఉంటున్నాను. మధ్యలో మళ్ళీ ప్రేయర్స్ ఏమైనా నైట్ ప్రేయర్స్ ఉన్నా వాటికి అటెండ్ అవుతున్నాను. ఎక్కడ ప్రేయర్స్ ఉండి అటెండ్ అవుతాను, లైవ్ ప్రేయర్స్ అటెండ్ అవుతాను. ప్రార్థన అంటే తెలిసింది, వాక్యం తెలిసింది, దేవుడు అంటే తెలిసింది. దేవుడి కోసం తీర్మానం తీసుకున్న తీర్మానం గుర్తొచ్చి ఏ చిన్న చిన్న తప్పులు మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా చిన్న అది ఇన్స్టిట్యూట్ సంబంధించి చిన్న చిన్న అకేషన్లో డ్యాన్స్లు వేస్తూ ఉండు. ఒక పాటకే డ్యాన్స్ జస్ట్ అలా వేసా ఒక స్టెప్ అంతే. ఎక్కడైతే ఏ స్టెప్ వేసానో ఆ కాలే యాక్సిడెంట్లో నాది ఇరిగింది. 3 months ఇంటి దగ్గర ఉన్నాను. అంటే దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు నాకు తీసుకునే తీర్మానం ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, వదిలేస్తానన్నావు కదా అని. అలా చిన్న చిన్న మిస్టేక్లు చేసిన దేవుడు దాన్ని సరిదిద్దుతూ కాపాడుతూ ఈ క్షణం వరకు వచ్చారు. అసలు నేను అనుకోలేదు జాబ్ చేస్తానని, ఏదన్నా పిల్లలకి చెప్తాను అని. ఇప్పుడు అనేకులు రాష్ట్రాలు దాటి ఫారిన్ కంట్రీ వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పగలుగుతున్నాను. ఫారిన్ వాళ్ళకి, వేరే రాష్ట్రాల వారికి అలా నేను చెప్పగలుగుతున్నాను అంటే కేవలం దేవుని కృప. 1000 రూపాయలు తీసుకునే నన్ను ఇప్పుడు అంటే గర్వంగా చెప్తున్నాను అనుకోవద్దండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్న ఇన్స్టిట్యూట్ మీద వస్తాను మొత్తం సంపాదన అంటే అది కేవలం దేవుని కృప. దేవుడు లేకపోతే నేను లేను. కేవలం దేవుని కృపే, దేవుడిచ్చిన కృప. అప్పుడు నాకు డయాలసిస్ చేసేటప్పుడు అలా పడుకోబెట్టి ఒక 4 గంటలు అలాగే ఉండాలండి. 4 hours బ్లడ్ అంతా బయటికి తీసి మళ్ళీ బ్లడ్ అంతా లోపలికి ఎక్కించేవాళ్ళు. రక్తాన్ని శుద్ధి చేసి ప్యూరిఫై చేసి అలా పంపించేవాళ్ళు. చేతికి ఆపరేషన్ చేస్తే ఆ ఆపరేషన్ అది కూడా ఫెయిల్ అయింది. అప్పుడు మెడకి ఇటుపక్క అవే చేసేవాళ్ళు. ఆదరించగలుగుతాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ఎందువల్ల సమస్య వచ్చినాను, ఇబ్బంది కలిగినాను, బాధ కలిగినాను, ఓదార్చలేని ఇబ్బందులు నీ కుటుంబం ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను, మన దేవుడు రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు. ఇప్పుడు మనం చూసే 4 బిడ్డల్ని, యవనస్తుల్ని, వారి 4 ప్రభువునందు నిద్రించారు, చనిపోలేదు.
ఈ సత్యం మాత్రం గమనించాలి. ప్రభునందు నిద్రించిన వాడు ఖచ్చితంగా ఒక రోజున లేస్తాడు అని నువ్వు నమ్మితే చాలు, దేవునికి సమస్తము సాధ్యమే. ఈ సత్యం గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసే ముందు ఒక చిన్న విషయం కూడా తెలియజేసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియమైన సంగమా, ఇప్పుడు యవన బిడ్డల కూడి కానీ ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. దేవుడు ఒక బిడ్డని ఏర్పాటు చేశాడు పరిశుద్ధ గ్రంథములో. ఆయన పేరు మోషే. ఫరో కుమార్తెకి కుమారుడుగా ఉన్నాడు. దేవుడు ఎంత అదృష్టం ఇచ్చాడంటే ఆయనకి ఒక రాజ్యానికి రాజు అయ్యే అర్హతనిచ్చాడు. కానీ మోషే తన యవ్వన కాలంలో తన చిన్నప్పటి నుంచి తన తల్లి పెంచిన విధానము, తన తల్లి నడిపించిన నడవడికను, తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను మోషే గారు విన్నారు. అలాగే మీ చిన్న వయసులో మీ తల్లిదండ్రులు మీకు కూడా కొన్ని మాటలు చెప్పి ఉంటారు. మీ తల్లిదండ్రులు కూడా అయా నువ్వు ఈ భవిష్యత్తులో చూడాలని ఎంతో ఆశతో ఉన్నారు. కానీ సహవాసం ఏం చేస్తుందంటే తాగుడికి బానిస చేస్తుంది. సహవాసం ఏం చేస్తుందంటే వ్యసనాలకి ఇష్టపడే మనసుగా మారుస్తుంది. కానీ మోషే గారైతే తన తల్లి మాటను విని లోబడ్డాడు గనుక తన వారంతా బానిసలుగా ఉండి ఎంతో చిత్రహింసలు పడుతుంటే తన రాజుగా ఉండాల్సిన అర్హతను విడిచిపెట్టి యవ్వన కాలంలో ఏ పని అయితే చేస్తే దేవుడు ఇష్టపడతాడో ఆ పని చేయటానికి తన మనస్సును తిప్పుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థనలోకి వెళ్లే ముందు నీ హృదయాన్ని సిద్ధపరచుకో. వాక్యంలోకి వెళ్లే ముందు నీ మనస్సును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. ఒక రాజుగా ఉండటానికి అర్హత అన్నీ ఉన్నాయి మోషే గారికి. కానీ ఆయన ఏ మాత్రమును యవ్వన కాలంలో సుఖభోగాలకి ఇష్టపడలేదు. కానీ తల్లిదండ్రుల మాట వినటానికి, ఆ పని చేయటానికి ఇష్టపడ్డారు. నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వాలని ఎంత ఆశపడుతున్నారో, అవన్నీ వింటున్న నీవు, అవన్నీ నీ కళ్ళతో చూస్తున్నా యవ్వన బిడ్డలారా, మీ అందరికీ తెలియజేసేది ఒకటే. మోషే గారు లోబడ్డారు. సమస్య వచ్చింది, మామ దగ్గరికి పారిపోయాడు. రాజు చంపేస్తానన్నాడు, పారిపోయాడు. కానీ తన తల్లిదండ్రులు చెప్పిన మాటను విడవలేదు. అలాగే ఈరోజు నీ తల్లిదండ్రులు చెప్పేశారు, అయిపోయింది. కానీ దైవజనుడిగా దేవుడు మన మధ్యలోకి గొప్ప దైవజనులను నడిపించి ఉన్నారు. ఆయన దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో నింపుకుని మనందరితో మాట్లాడుతున్న ప్రతి మాటను నమ్మి సరైన త్రోవలో నడవటానికి ఇష్టపడాలని ఈరోజు ఈ కోడికను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు విషయంలో నువ్వు గమనిస్తే నీ జీవితం ఉన్నతమైన స్థితికి వెళుతుంది. మోషే గారు ఒక 6 లక్షల మంది సుమారు వారందరిని నడిపించగలిగే స్థితికి వెళ్ళారు. ఈ తుర్కపాలెంలో నుంచి ఇందరు సాక్ష్యం విన్నారు. యవ్వన కాలంలో ఉన్న రమేష్ గారు ఏ పరిస్థితి నుంచి చివరికి తన తల్లి ఎంత ప్రేమించిందంటే తన ఒంట్లో ఉన్న కిడ్నీని కూడా తన కుమారుడికి ఇచ్చేసింది. అంత ప్రేమించింది తన తల్లి. నిజమే, ఈరోజు గొప్ప సాక్షిగా నిలబడితే ఆ తల్లి ఎంత సంతోషించిందో, అలాగే తప్పిపోతున్న మీరు కూడా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన మనస్సు మార్చుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానన్నాడు. ఆ ఉద్దేశమే ఈ కోడిక, ఈ ఆలోచన, ఆ ఉద్దేశమే. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. మీ ప్రతి మనస్సును దేవుని వైపు తిప్పుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవుడు ప్రతి ఆత్మను రేపటిలో ఆయన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని బలపరిచినట్లు మన మనస్సును దేవుని వైపు తిప్పవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహా గొప్ప దేవా, మన రక్షకుడైన యేసు రాజా, ఆశ్చర్య కార్యములు చేయగలిగే తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా, ఆ బిడ్డలు సజీవులకు ఉన్నారని మేము నమ్ముచున్నాం. కానీ వయసంతా అనుభవించటానికి వారు నోచుకోలేకపోయారని, అయా వారి యవన కాలమంతా అనుభవించగలిగే స్థితికి
వారు నడిచిన నడవడిక నిలబడలేదని, అయ్యా మాకిచ్చిన ఈ ఆయుష్ను సమృద్ధిగా అనుభవించాలి అంటే మీ మాటకు లోబడాలని అయ్యా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడేదేవా వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా ప్రతి యవన బిడ్డని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డలపై నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా పేతురు గారు ప్రార్థించగా, అయ్యా నా తండ్రి కర్నేలు కుటుంబంలో అయ్యా వీరు వారంటూ లేకుండా ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించినట్లు అయ్యా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలోనూ మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడా వందనాలు. ఆలోచనకు అందని కార్యములు చేయగలిగే దేవా వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అద్భుత కార్యం చేయలేని తండ్రి. అయ్యా యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు మీకిష్టమైన బిడ్డలుగా నడిచినట్లు ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తల్లిదండ్రులు నిత్యము బిడ్డల వైపు చూసి సంతోషించినట్లు, ఆనందించినట్లు అయా కుటుంబం అంతను, అయా ఈ తుర్కపాడమనే గ్రామం అంతను, అయా మా కుటుంబం అంతను సంతోషముగా ఆనందముగా ఉండనట్లు ప్రతి కుటుంబమును మీ హస్తములతో ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యం మీ దాసుని ప్రార్థించి ముందున్న సమయం చాలా ఆశీర్వాదకరమైంది. దానికి ఆలస్యం చేయకుండా మరి ఒకనాటి బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడి ప్రభువు చేత పట్టుబడి మారు మనసు పొంది సువార్తను నమ్మి బాప్తిసం తీసుకుని ఇది నాన్న ప్రతి పరిస్థితిని దాటుకుంటూ అధిగమిస్తూ ప్రభు నామ మహిమార్థమై అనేక పట్టణాల్లో ప్రాంతాల్లో ప్రభు నామ మహిమార్థమై వాడబడుచున్న యవన మరి దేవుని సాక్షి, యవన దేవుని పనిలో, యవన కాలంలో దేవుని పనులు నమ్మకంగా వాడబడుచున్న సహోదరునికి వారిని సంప్రదించినప్పుడు దాదాపు 2 నెలల వరకు వారికి ఖాళీ లేదని చెప్పారు. శుక్రవారం రాత్రి సడన్గా మరి ఫోన్ చేసి నాకు 18వ తారీఖు మాత్రమే ఖాళీ ఉందని వారు తెలియచేయటం, ఈ రాత్రి సడన్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా మన ఆహ్వానాన్ని మన్నించి రాత్రి వారు మన గ్రామానికి వచ్చిన విధానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రభు వారిని బలముగా మన మధ్యలో పెట్టి వాడుకొనును గాక. ఆమేన్. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూర్చున్న వారు పైకి లెగిసి లెగుతారా? అమ్మలో చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా మనల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వినపట్లేదండి? హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందామండి. మంచిది. ఈరోజు ఒక మనిషి అది ఎవరైనా సరే ఒక మనిషి బ్రతికున్నాడంటే కారణము 2. ఒకటండి, ఆ మనిషి ఎకనైనా తన బ్రతుకు మార్చుకుంటాడేమోనని దేవుడిస్తున్న అవకాశం. ఆమేన్. 2, ఆ మనిషి దేవుడి కొరకు చేయవలసిన పని ఇంకా మిగిలింది కాబట్టి ఆ మనిషి బతుకున్నాడు. ఆమేన్. మరి మా యొక్క జీవితాల్లో మా గతాలు ఏ విధంగా ఉన్నాయో, ఆ పాపపు బంధకముల నుంచి జీవాధిపతి జీవ మార్గము వైపు ఏ విధంగా నడిపించున్నారో మీ ముందు ఈరోజు సాక్ష్యం పంచుకుంటానండి. మరి ఈ ప్రాంతానికి అన్నగారు సునీల్ అన్నగారు ప్రేమతో ఆహ్వానం పలికారు. అందును బట్టి ప్రభు పేరిట వందనాలు. అదేవిధంగా కూడొచ్చిన దైవజనులకు, మాకంటే ముందుగా సాక్ష్యం చెప్పిన బ్రదర్ గారికి ప్రభు పేరిట వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవునికి సమస్తము సాధ్యమే అని? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజమేనండి, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఎటువంటి జీవితాన్నైనా సరే బాగు చేయగలరు. వెలియొద్దకు ఎవరైతే వస్తారో వారి జీవితాలు ప్రకాశింపబడతాయి.
ఇప్పుడు నేను గబుక్కున చీకట్లో ఉన్నంత వరకు నాకు మొహం ఏమవుదండి, కనపడదు. ఎప్పుడైతే లైట్ దగ్గరికి వచ్చేసాను ఏమవుతుంది? ఇప్పుడు నేను నల్లగున్నా సరే తెల్లగా కనపడుతున్నాను కదండి. ప్రతి మనిషి దేవుని యొద్దకు రావాలనే కోరుకుంటున్నారు. అయితే దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి మనిషి దగ్గరికి వెళ్తారండి, ఎవరి ద్వారా ఒకటి. ఒక మనిషి వచ్చి, ఒక క్రైస్తవుడు వచ్చి, ఒక సువార్థకుడు వచ్చి, ఒక దైవజనులు వచ్చి, దేవుని నమ్ముకున్న విశ్వాసి వచ్చి మరొక వ్యక్తితో యేసు ప్రభువారి గురించి ఒక్క మాట చెప్తున్నా, నేను అంటాను దేవుడే వారిని ప్రేరేపించి నీ దగ్గర నడిపిస్తున్నారు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. మరి నా జీవితంలో ఏ విధంగానో మీ ముందు నేను పంచుకుంటాను. ప్రార్థన చేసుకుందామండి, కళ్ళు మూసుకుంటే దయచేసి పిల్లలతో సహా. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, గొప్ప దేవుడా, మీ నామమునకు వేలాది వందనములు రాజా. ప్రభువా, మరి ఈ సమయంలో ఈ ప్రాంతానికి ప్రభువా మీరు నడిపించున్నారు. ఈ యొక్క సాక్ష్యము మా బ్రతుకుల ద్వారా గతంలో ఏ అతిక్రమంలో ప్రభువా బందీలైపోయి ఉన్నామో వాటి నుంచి మమ్మల్ని మీరు విడిపించి ఉన్నారయ్యా. ఆ అతిక్రమ బంధకాల్లో ఇంకా ఎవరైతే బందీలుగా ఉన్నారో వారి హృదయాన్ని దర్శించండి. మారు మనసు పశ్చాత్తాప కార్యక్రమములు జరిగించండి. దేవా నాయనా, ఇగో తండ్రి, నీ ప్రియ బిడ్డలు పడుతున్న ఇక ప్రయాస వృధాగా పోవడానికి వీలు లేకుండా ఒక బలమైన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారని మనస్ఫూర్తి కోరుతూ, పరిశుద్ధాత్మ దేవుడా, అతిక్రమలను ఇక్కడ ఒప్పుకుంటుండగా ఆ బంధకుల్లో ఉన్న వారిని మీరు ఒప్పిస్తారని విశ్వాసంతో వేడుకుంటూ యేసు నామములో మీ సహాయం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నేను విజయవాడ ప్రాంతం నుంచి మీ మధ్యకు వచ్చున్నానండి. విజయవాడలో అందరికీ తెలిసిన పేరు బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు చెప్పండి, బ్యాడ్ బాయ్ అంటే ఏంటంట? చెడ్డవాడు. లేఖనాల్లో చక్కని మాట ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఆఖరి మాట ఏంటండి? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. వాస్తవానికి ప్రతి మనిషి దేవుని సంబంధి. ఎవరండి? ప్రతి మనిషి దేవుని యొక్క సంబంధి. పాపము చేయవాడు అపవాది సంబంధని లేఖనాల్లో ఉన్నాయి. అయితే నా గత జీవితంలో నేను చెప్పుకుంటూ వస్తున్నాను ముందుకి. విజయవాడ ప్రాంతంలో నివసించే వ్యక్తులము కాబట్టి మరి గుణదలు మీకు తెలుసా అండి? వచ్చారా మొన్న? మంచిది. గుణదల్లో అరుణ్ నగర్ అనే ఒక ఏరియాలో మాచవరం పోలీస్ స్టేషన్ ఆ యొక్క ఏరియాలో జీవించే వ్యక్తులు మేమైతే పుట్టుకతో క్రైస్తవులు అయితే కానే కాదండి. యేసుప్రభు వారు మాకు తెలిసింది ఏంటంటే అందరి దేవుల్లో ఆ యొక్క దేవుడు కూడా ఒకడేలే అనే భ్రమలో జీవించే వ్యక్తులము, విగ్రహారాధకులు అన్నమాట. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరిని విమర్శించడానికి ఇక్కడికి రాలేదు. దేవుళ్ళు అనబడేవారిని ఇంకా సో కాల్డ్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే విమర్శించడానికి రాలేదు. కానీ నా బ్రతుకు గతం ఏంటో మీకు చెప్పుటకు, ఆ గతం నుంచి దేవాతి దేవుడు ఏ విధంగా విమోచించారో అది మీకు ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను ఈ సమయంలో. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మంచిది. అదే తల్లిదండ్రుల పేర్లు బంగారు అప్పారావు, బంగారు లక్ష్మి. మా పేర్లు బంగారు సాయి కుమార్. ఇది తల్లిదండ్రులు పెట్టుకుని ఉన్నారు. నాకంటే ముందుగా దుర్గాదేవి అనే పెద్దక్క, సత్యవతి గారు అనే చిన్నక్క గారు ఉన్నారు. మరి ఆఖరిగా ఎవరు? నేనే. మరి తల్లిదండ్రులు ఆఖరి వ్యక్తికి ఏమిస్తారు? ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. మరి ముఖ్యంగా మగ పిల్లవాడికి కదండి. తల్లులారా చెప్పండి. మా తల్లిదండ్రులు నన్ను ఏ విధంగా పెంచుతూ వచ్చారంటే గారాబముతో పెంచుతూ వచ్చారండి. మరి నేను అడుగుతున్నాను, గారాబం అనేది ఒక మంచి పద్ధత, చెడు పద్ధత? అమ్మమ్మ, చెడు పద్ధతే. అయితే ఈ యొక్క వ్యక్తిత్వంతో పెరిగే వ్యక్తికి ఏముంటుందంటే మరి ముఖ్యంగా మాట ఎనరు. అమ్మా ఏం చేస్తారు? మాట వినే స్వభావం ఉండదన్నమాట.
అయితేనండి నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు నా పట్ల, బాగానే ఉందే. ఎందుకంటే తల్లిదండ్రులు చేసేది వారి పిల్లల పట్ల ప్రేమిస్తారు. నాన్నగారు ఎవరో తెలుసా, అమ్మగారు ఎవరో తెలుసా, వారికి ఎటువంటి చదువు లేదండి. ఏమీ లేదు, చదువు లేదు. వారు కష్టపడి కుటుంబాన్ని పోషించే వ్యక్తులు. ఆనాడు నాన్నగారికి చదువు లేకపోయినా గవర్నమెంట్ జాబ్ ఉంది. గవర్నమెంట్ జాబ్ సంతకానికి చాలా విలువ ఉంటుంది. మా నాన్నగారు ఒక వ్యసనానికి, త్రాగుడనే వ్యసనానికి అలవాటు పడిపోతూ వచ్చారు. ఆ త్రాగుల్లో ఉండిపోతున్న మా నాన్నగారు ఆ భ్రమలో జీవిస్తూ ఎవరో ఒక పెగ్గిచ్చినా 90 ఇచ్చినా సరే 30 ఇచ్చినా ఏం చేస్తూ ఉండేవారంటే సంతకం పెట్టేస్తూ ఉండేవారు లోన్స్ మీద. ఆ యొక్క వారు లోన్స్ వారు కట్టరు, కానీ మా నాన్నగారి జీతంలో కట్ అయిపోతూ వస్తుంది. ఆ విధంగా మా నాన్నగారి పద్ధతి అలా ఉంటే, మరి మా నాన్నగారు ఆ విధంగా ఆ యొక్క త్రాగుడు వ్యసనంలో నాశనం అయిపోతుంటుంటే కుటుంబాన్ని కట్టాలి, కుటుంబాన్ని నడిపించాలి అని మా తల్లిగారు ఏమి చేస్తూ ఉన్నారంటే ఇళ్లల్లో పాచి పని చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ పని చేసేవారికి తెలిసింది ఎంత కష్టాంతరమో కదండి. సెలవు ఉండదు, 365 రోజులు పనికి వెళ్ళాలండి, చాలా కష్టం కదండి. పైగా ఎవరు మా అమ్మగారు గవర్నమెంట్ జాబ్ యొక్క భార్య గారు. అయితే అటువంటి పరిస్థితులు ఉంటుండగా నా యొక్క జీవితంలో వారు ఎలాగో చదువుకోలేదు, మేము ఎలాగో చదువుకోలేదు, మా అబ్బాయి అయినా బాగా చదువుకొని ఒక మంచి ఉన్నతమైన శిఖరాల్లో ఉండాలని ఎన్నో నమ్మకాలతో, మరి ముఖ్యంగా నా తల్లిగారు ఆ ఇల్లు ఈ ఇల్లు పాచి పని చేస్తూ వస్తున్న ఆ డబ్బుని దాచిపెట్టి ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎవరి భవిష్యత్తు బాగుండడానికి తమ్ముడు? నా భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండడానికి. అయితే నేనేమి చేస్తూ ఉన్నానో తెలుసా, చిన్న వయసు నుంచే ఎక్కువ స్నేహితులతో సావాసం చేసే వ్యక్తిని. ఇందాక అన్నగారు చెప్పారు, ఎవరితో సావాసం చేస్తే వారు చేసే చెడు బుద్ధులు చెయ్యాలనే ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అన్నగారు ఇందాక ప్రార్థన చేశారు చూడండి, విన్నారా మాటను మీరు? ఎవరితో సావాసం చేస్తే వాళ్ళు చేసే బుద్ధులు ఏమైతే ఉన్నాయో అవి మనకు చెయ్యాలనే కోరిక మనలో పుడుతూ ఉంటుంది అనమాట. అయితే నేను కూడా సావాసం చేస్తున్నాను. ఎవరితో తెలుసా? తల్లిదండ్రులకు ఎటువంటి విలువ ఇవ్వని వారితో సావాసం చేస్తున్నాను నేను. స్కూల్ ఎక్కొట్టేసే వారితో సావాసం చేస్తున్నా నేను. మరి నేనేం చేస్తాను వారితో సావాసం చేస్తే? నేను కూడా స్కూల్ ఎక్కొడుతూ రోడ్లన్నీ తిరిగేస్తున్నాను. కాన్వెంట్ స్కూల్, మళ్ళా ఇంట్లోంచి బాగానే వస్తున్నాను కానీ స్కూల్ ఎక్కొట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అటువంటి రీతిగా నా తల్లిదండ్రులు మోసం పుచ్చుతున్నాను అన్నమాట. నా తల్లి యొక్క కష్టాన్ని నేను గ్రహించలేదండి. ఎక్కువ ఈ హృదయంలో ప్రాముఖ్యత స్నేహితులకు మొదలెట్టుతూ ఉన్నాను కదా నా జీవితంలో. అలా మెల్లగా వయసు పెరుగుతున్నప్పుడు బాల్య దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మరి నేను బాల్య దినాల్లో మంచి మార్గంలో ఉన్నానా, చెడు మార్గంలో ఉన్నానా చెప్పండి మీరు? అపవాది సంబంధిలో ఉన్నాను. అవునంటారా? చెప్పండి. ఉన్నానండి, ఉన్నాను. పాపానికి జీతము మరణము. అంటే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మరణ ఛాయల్లో ఉంటా వచ్చానండి. అయితే ప్రియ జనాంగమా, ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? అందరూ అంటారు కదా, చదువుకోకపోతే నీ బతుకేమవుతుంది? నాశనం అయిపోతుంది. అదేనండి అంటారు పెద్దలు, చదువుకోకపోతే నీ బతుకు నాశనం అయిపోతుందిరా, చదువుకోరు అంటారు కదండి. నేను నాశనకరమైన మార్గంలో ఉన్నాను, నాకు అనేక గ్రహింపు లేదు. దేవుడు మరి ముఖ్యంగా ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చున్నారు. అవునంటారా కాదంటారా? అవును, వచ్చారు. యేసు ప్రభువు వారు ఈ లోకానికి నశించిపోతున్న దాన్ని వెతికి రక్షణ. మరి ముఖ్యంగా నశించిపోతుంది ఎవరు? మనిషి నశించిపోతున్నాడు పాపం బట్టి మరణ ఛాయలోనికి వెళ్తున్నాడు. అయితే బాల్య దినాల్లో నేను నశించిపోతున్నాను కాబట్టి నా జీవితంలోనికి యేసు ప్రభువు వారు కొంతమంది క్రైస్తవులను నడిపించారండి. చెప్పలు కూడా ఒకసారి. నశించిపోతున్న నా బ్రతుకులు చూస్తున్న దేవాతి దేవుడు క్రైస్తవులను ప్రేరేపించారు. అయితే మేము పుట్టుకతో మేమేంటి? క్రైస్తవులం కాదు, హైందూ కుటుంబం. అది విగ్రహారాధన భక్తి చేసేవాళ్ళం. అమ్మ బాగా పూజలు పునస్కారాలు చేసే వ్యక్తి ఆమె చేసే 12 జప్పున మొత్తైదు. ఏ ఫంక్షన్ జరిగినా హడావిడంతా ఎవరిది ఉండిద్ది? మొత్తైదులది ఉండి. డబ్బు మా అమ్మగారిది మామూలుగా కాదు, ఎక్కడ ఫంక్షన్ ఉండాలి, అంత పెద్దపీట అన్నమాట అమ్మగారిది. అయితేనండి ఆ యొక్క సమయంలో క్రైస్తవులు వచ్చి ఏమంటున్నారు తెలుసా? దేవుడు వారిని ప్రేరేపించి, దైవజనుల్ని, సండే స్కూల్ టీచర్ని ప్రేరేపించి, ఇదిగో బాలుడు నడవలసిన త్రోవలో మీకు నేర్పిస్తుందా, వస్తావా అని సండే స్కూల్కి తీసుకువెళ్ళాలి. సండే స్కూల్కి వచ్చాను. సండే స్కూల్లో నేను గారాబంతో ఉన్న వ్యక్తిని కాబట్టి, గారాబంతో పెరుగుతున్న వ్యక్తిని కాబట్టి ఏముంది? వినే స్వభావం లేదు. వారు చెప్తున్నారు, బూతు మాటలు మాట్లాడుకో, ఫోన్ అంతసేపు చూడమాక, ఇగో నువ్వు చక్కగా దేవుడు మాటలేను, మంచిగా జీవించు, బాగా చదువుకో, అమ్మ నాన్నకి మంచి పేరు తీసురా అని చక్కని మాటలు చెప్తున్నారు మాకు అర్థమయ్యేటట్టు. వారు చెప్పే మాటలన్నీ లేఖనాల ప్రకారంగానే చెప్తున్నారు. లేఖనాల ప్రకారం అంటే ఎవరి మాట? అది దేవుని యొక్క మాట, దేవుని స్వరము.
దేవుని స్వరము. ఆనాడు బాల్య దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఆ పాడైపోయిన మనిషి దగ్గరికి వచ్చి హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నారు. హృదయం అనే తలుపు ఏం చేస్తున్నారు? తట్టుచున్నారు. లేఖనాల్లో మనం చూసుకుంటే ఏముంటుంది? ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు హృదయం అనే తలుపు తీసిన యెడల నేను వారు నాతో భోజనము చేసేదారు. నాకు బాల్య దినాల్లో దేవుడు తట్టుతున్నారండి. సండే స్కూల్కి వెళ్తున్నా నేను. సండే స్కూల్కి ఎందుకు వస్తున్నాను తెలుసా? ఆఖరులు వస్తే పప్పల కోసం, గిఫ్ట్ల కోసం వస్తున్నాను. కానీ అక్కడ మాట నేను అంగీకరించలేదు. దేవుడి మాటల్ని ఈ హృదయం అనే తలుపు తెలిసి అంగీకరించకుండా ఏదో నామకావాదిగా వస్తూ ఉండేవాడిని. ఆ విధంగా దేవుడు అవకాశం ఇస్తుంటే నేను తృణీకరించానండి. తృణీకరించి ఇగో ఇంత రాయి పట్టుకొని సండే స్కూల్ మీద ఇసిరివేశాను. ఎందుకో తెలుసా? నాకు గిఫ్ట్ ఇవ్వలేదు, నా పక్కన వ్యక్తికి గిఫ్ట్ ఇచ్చేశారని కుళ్ళు కుతంత్రాలతో నా హృదయం అంతా నింపబడిపోతుంది బాల్య దినాల నుంచే. మంచి పద్ధత, చెడు పద్ధత? చెడు పద్ధతే కదా. అక్కడ నుంచి రాయి ఇసిరేసి ఎవరు తగిలిందో తెలియదు. మరి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను దేవుని సన్నిధి నుంచి. అలా వయసు పెరుగుతూ వచ్చింది, సావాసం పెరుగుతూ వచ్చింది, స్నేహితులు పెరుగుతూ వచ్చారు, చెడు స్నేహితులు మరి ముఖ్యంగా ఎక్కువ పెరుగుతూ వచ్చారు. అయితే నన్ను ఇంకా చెడు మార్గం వైపు నడిపించేది ఏంటో తెలుసా? నేను సావాసం చేసింది వేటితో అంటే టీవీలతో. వేటితో? టీవీలతో. మరి నేను అడుగుతున్నాను మిమ్మల్ని, టీవీలో జరిగిన సందర్భాలు కల్పితమైన పాటలా, నిజమైన కల్పితానమ్మా? కల్పితం అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. కానీ ఈ మనిషికి అర్థం కావట్లేదు, ఆనాడు నాకు అర్థం కావట్లేదు అది కల్పితమైన పాత్రలని. ఎగ్జాంపుల్ చెప్పమంటారా తల్లులారా? చెప్పమంటారా ఒక ఉదాహరణ? అమ్మా, సీరియల్లో జరిగేవి కల్పితమాలా నిజములమ్మా? చెప్పండి, సరదాగా మాట్లాడుకుందాం. కల్పితాలేనా? కానీ ఈ మనిషికి తెలియట్లేదు. ఆ సీరియల్ ఒక సన్నివేశం రాగానే, ఏడుపు సీన్ రాగానే వాళ్ళు ఏదో ఆ సీన్ పడడానికి గ్లిజరిన్ రాసుకొని ఏడుస్తూ ఉంటారు, ఏడుపు రాకపోయినా. కానీ ఈ సీన్ చూస్తున్న తల్లి మాత్రం ఏడిచేస్తుంది, ఏం రాసుకోపోయినా. మనం నవ్వుతున్నాం కానీ గమనించండి, ఇక్కడ వాళ్ళు ఏదో రాసుకొని ఏడుస్తున్నారు. కానీ ఈ మనిషికి ఏమవుతుంది? అది నటన అనే ఒక విషయం మర్చిపోయారు. మనం కల్పితం అనుకున్నాం కదా, ఆ కల్పితమైన పద్ధతి మర్చిపోయి నిజమైన ఒక భ్రమలో జీవిస్తున్నారు ఈ మనుషులు. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు. ఇక్కడ అందరూ బాధితులమే వాస్తవానికి మాట్లాడుకుంటే కదండి. ఆ విధంగా సినిమాలు చూస్తున్న నేను అవి కల్పితమైన పాత్రలు గ్రహించకుండా ఆ సినిమాల్లో చూస్తూ వాళ్ళు విగ్గులు పెట్టుకుంటే నేను నిజంగానే జుట్టు పెంచేస్తున్నాను, వాళ్ళు డెప్ప కటింగ్ చేయించుకుని నేను నిజంగానే కొట్టించేసుకుంటున్నాను. ఆ విధంగా ఆ యొక్క లోకమైన సినిమాలు చూస్తున్న నేను ఒక ప్రేమ కనపడుతుంది నాకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు ఆ సినిమాలు. అది వాస్తవమైన ప్రేమ అనుకుంటున్నాను. నా బాల్య దినాల్లో శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమని గ్రహింపలేకపోయాను. నా జీవితం బాగుండాలని వారి జీవితాలు త్యాగం చేస్తున్న తల్లిదండ్రుల ప్రేమను గ్రహింపలేకపోయాను. ఏ ప్రేమను చూశాను? సినిమాల ప్రేమ చూస్తున్నప్పుడు అబ్బా భలే ఉంది, నా జీవితంలో కూడా ఉంటే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచనలు మొదలవుతూ ఉన్నాయి. ఈ హృదయం అనే తలుపు తెరిచి ఒక అమ్మాయికి సోటిచ్చాను. టీనేజ్ అది, అప్పుడప్పుడే మూతి మీద మీసాలు వస్తున్న సమయం అది. అటువంటి సమయంలో ప్రతిదీ కావాలి, అట్రాక్షన్లోకి వెళ్తూ ఉన్నాను నేను. ఆ సినిమాల ప్రేమే వాస్తవమైన ప్రేమ అనుకొని ఈ హృదయంలో ఆమెకు చోటిచ్చాక ఆమెగారు అన్నారు, ఏమన్నా తెలుసా? నీవు నాకొద్దు. ఇంగ్లీష్లో ఏమంటారు అక్క? అయ్యేటియా? నేను నిన్ను ప్రేమించట్లేదని మూతి మీద చెప్పారు, మొహం మీదే. నాకేమైందో తెలుసా? హృదయం పగులిపోతా వచ్చింది. నా బాధ అంతా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లా. హృదయం అంతా భారంతో నింపబడిపోతా ఉంది. ఎక్కువ సినిమాలు చూసిన వ్యక్తిని కదా, సినిమాలకు వాటికి నేను బానిస అయిపోతున్న వ్యక్తిని కదా. అర్ధరాత్రుల్లో నా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు దొంగతనం చేసి, ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి సినిమాలకు వెళ్ళి వాళ్ళకి మొహాలు నా మొహాలు తెలియదు కానీ వాళ్ళకి అభిమానం అయిపోయి వాళ్ళ బ్యానర్లకి పాలాభిషేకాలు చేపిస్తూ డబ్బులంతటిని వృధా చేస్తున్నాను నేను. ఎవరి డబ్బులు? మళ్ళీ నాయి కాదు, తల్లిదండ్రుల డబ్బులు దొంగతనం. ఒక దొంగగా మారుతా వచ్చాను నేను. అయితేనండి ఒకరోజు ఏమవుతుందంటే, ఈ సినిమాలు బాగా చూస్తున్న నేను ఈ యొక్క వాటిలో ఆ యొక్క కల్పితమైన పాత్రలు చూస్తున్నానుగా. ప్రేమ విఫలమైపోతా ప్రియుడు ఏం చేస్తున్నాడో కనపడుతుంది. ఏం చేస్తున్నాడో తెలుసా? సిగరెట్ దగ్గరికి వెళ్ళాడు, మందు దగ్గరికి వెళ్ళాడు. మరి ఈ మంచి పద్ధత, చెడు పద్ధత? చెడు పద్ధతి అండి. బుద్ధి ఉండాలి నాకు. నా నాన్న నా కళ్ళ ముందే తాగి అలా అయిపోయాడే, నేను అలా తాగకూడదే, నేను మంచిగా ఉండాలని బుద్ధి ఉండాలా. కానీ ఏమవుతుందో తెలుసా? ఈ యొక్క లోక ప్రేమ విఫలమైపోయిందని నాలోన బాధ పోవాలని వేటిని ఆహ్వానం చూశాను తెలుసా? మత్తు పదార్థాలని ఆహ్వానం పలికాను. ఆ సినిమాలో చూపిస్తున్నారు తాగితే హాయిగా ఉంటుందని చెప్తున్నారు, కానీ సినిమాలకు ముందర వచ్చే నేను గమనించట్లేదు. ఏమొస్తాయి ముందర? ధూమపానం, మద్యపానం, ఆరోగ్యానికి హానికరం కదా.
అయితే ఆ లోకప్రేమ విఫలమైపోయిందని నేను ఆ మత్తు పదార్థాలతో సావాసం చేయడం మొదలు పెడతా ఉన్నాను. ఆ లోకప్రేమ విఫలమైపోయిందని ఈ జుట్టు పెంచడం మొదలు పెడతా ఉన్నాను. అయితే అప్పటి వరకు నా పేరు బంగారు సాయి కుమార్ అండి. నేను పెట్టుకున్నాను బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. ఆ యొక్క బ్యాడ్ బాయ్ అంటే ఇందాక ఆ కక్క చెప్పింది ఏమని తమ్ముడు చెప్పాడు, షడ్డా అబ్బాయి. ఆ షడ్డా అబ్బాయికి ఉన్న ఆ క్వాలిటీస్ అన్నిటినీ అలాగా జుట్టులు పెంచేసి ఒళ్ళంతా ఇష్టానుసారంగా నేను పచ్చబొట్లు వేపించుకుంటూ నా జీవితాన్ని పాడు చేసుకోవడం మొదలు పెడుతున్నాను. ఈ పచ్చబట్టల కార్యక్రమం ఎక్కడ చూసాను నేను? సినిమాల్లో. ఈ బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకునే కార్యక్రమం ఎక్కడ చూసాను? ప్రేమ విఫలమైపోతే సినిమాల్లో. ఈ సినిమా నన్ను మంచి మార్గంలో నడిపిస్తుందా, చెడు మార్గంలో నడిపిస్తుందా? చెప్పాలి మీరే నాకు. చెడు మార్గం వైపు నడిపిస్తుంది. అలానండి, ఇగో ఇక్కడ మొదలు పెడితే స్టారు ఇక్కడ నుంచి నా కాళ్ళ వరకు ప్రతి చోట పచ్చబొట్లు అన్నమాట. టాటూస్ ఫోల్డర్స్లోకి వెళ్ళిన నీళ్ళు అదిగో ఆ విధంగా అటువంటి ఫ్యాంట్లు వేసుకుంటూ ఒళ్ళంతా ఒక రకంగా నేను ఆ విధంగా జీవిస్తున్నాను అన్నమాట. పెద్ద చేనియ ఆ విధంగా. ఏ అమ్మ బాగున్నానా? మీరు నవ్వుతున్నారు కానీ నా తల్లి ఏడుస్తుంది ఆ రోజు. ఎందుకో తెలుసా? కళ్ళ ముందే కొడుకు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే ఏ తల్లికి కూడా ఏముండదు, శాంతి ఉండదు. మా అమ్మగారు ఎవరు కొంచెం పెద్దపేట కదా, ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా మంచి మాట చెప్తే ముందు నీ కొడుకుని బాగు చేసుకో, తర్వాత మాకు చెప్తూలే అంటున్నారు. నవ్వుతుందమ్మ, మీరు నవ్వుతున్నారు. ఆ రోజు మా అమ్మ ఏడుస్తుంది. బరువు పడేవారికే తెలిసింది కదండి కదా. మా తల్లి అంటుంది, అయ్యో సాయి, ఏ ప్రాంతంకి వెళ్ళినా నీ గురించే మాట్లాడుతున్నారు చెడ్డుగా. మా తలకాయలు ఎత్తుకోలేకపోతున్నాం మేము అయ్యా అని కృంగిపోతూ మాట్లాడుతుంది. ఆ మత్తుకి బానిసైపోతున్న నేను, ఆ గంజాయికి బానిసైపోతున్న నేను, ఆ యొక్క మత్తు పద్ధతులతో ఆ యొక్క త్రాగుబోతుతనానికి అలవాటు పడిపోయిన నేను, అవి నాకు నెమ్మది సమాధానం ఇస్తున్న యొక్క భ్రమలో వాటితో సావాసం చేస్తున్న నేను, ఇంకా అవి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను వాటితో బంధం పెట్టుకున్న తర్వాత తనామా అర్థం కావట్లేదు, ఇంకా కన్న తల్లిదండ్రులు అర్థం కావట్లేదు. తండ్రి గారిని అంటున్నాను, రే ఏం చేసావురా నువ్వు నాకు అని ఇదే చేత్తో తండ్రి గారిని కొట్టే మూర్ఖుడిగా మారుతా వచ్చాను. ఇదే నోటితో తల్లిని ద్వేషించే రీతిగా ఎవడు కనుమన్నాడే నిన్ను, నేనేం చెప్పానేంటి కనుమన్నానా నేను అని యొక్క మాటలతో ఆమె హృదయాన్ని గాయపరుస్తున్నాను. తల్లి యొక్క హృదయం కొట్టుమిట్లాడిపోతుండదు కదా. ఒక మనిషితో ఇగో ఈ చేత్తో కొట్టే ఒక నొప్పి కంటే మాటతో వచ్చే నొప్పి హృదయానికి తగులుతుందండి. అటువంటి మాటలతో నా తల్లిని నేను బాధపరుస్తుంటున్నప్పుడు ఆమె విలవిల్లాడిపోతూ ఉంది. వాస్తవానికి తల్లులలో ఒక మాట చెప్పనా, నా తల్లి నా బాల్య దినాల్లో ఏ విధంగా పెంచారు? గారాబంగా పెరుగుతున్న వ్యక్తిని కాబట్టి ఆ విధంగా వచ్చాను నేను. అయితే నా జీవితంలో ఏ విత్తనం పడిందో చెప్పనా తల్లులారా? గారాబం అనే విత్తనం పడింది బాల్యంలో. ఏ విత్తనం విత్తితే ఆ పంటనే ఒకరోజు కొయ్యి తీరాలి ఖచ్చితంగా. క్రమశిక్షణ విత్తనం విత్తుంటే దానికి తగ్గట్టు పంట వచ్చేదేమో. కానీ గారాబం అనే పంట విత్తింది కదా మా తల్లి గారు. అయితే చెప్తున్నాను కదా, బాధపడుతుంది. బాధపడే అనే ఒక పంట కోస్తుంది, దుఃఖం అనే పంట కోస్తుంది, కన్నీరు అనే పంట కోస్తుంది. అయ్యో నా బిడ్డ ఏంటి ఇలా అయిపోతున్నాను లోపల కుమిలిపోతూ ఆమె అనారోగ్యానికి గురైపోతూ ఉన్నారు. ఎక్కువ మనిషి ఆలోచిస్తే ఆ మనిషి బతుకు ఏమవుతుందో చెప్పండి? అనారోగ్యం పాలవుతుంది. డాక్టర్లు చెప్పారా లేదా? ఎక్కువ ఆలోచించమాకమ్మా, అనారోగ్యం పాలవుతావు అని చెప్తారు కదండి డాక్టర్లు. అయితే నా తల్లి యొక్క అనారోగ్యానికి కారకుణ్ణి నేనే. నా తల్లికి ఏం మిగిలిస్తున్నాను నేను? తల్లిదండ్రులకి అనారోగ్యము. చించి ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసానండి, ఈ యొక్క మత్తుతో ఎప్పుడైతే సావాసం చేస్తున్నానో, ఈ బెజవాడ బ్యాడ్ బాయ్స్ ఆయన యొక్క పేరు ఎప్పుడైతే పెట్టుకున్నానో, ఇంక ఇష్టానుసారంగా మత్తుకు సంబంధించిన ప్రతి వైపు ప్రాకులాడుతున్నాను. దేనికోసం ఇదంతా ప్రాకులాట? నాలో బాధ పోవాలి, నాకు నెమ్మది రావాలి, నాకు ప్రశాంతత దొరకాలి అని ఒక వెతుకులాటలో ఆ మార్గాన్ని ఎంచుకున్న నేను ప్రశాంతత అయితే రావట్లేదు, కానీ అవయవాల్లో ఉన్న బలమంతటా కోల్పోతున్నాను. నేను కోల్పోతున్నాను యొక్క గ్రహింపలేదు. ఎవరో అన్నారు బుర్రలేనోడు, ఏమన్నా తెలుసా? సిగరెట్ తాగితే టెన్షన్ పోతుందంట. విన్నారు ఈ మాట ఎప్పుడైనా? సిగరెట్ తాగితే టెన్షన్ పోతుంది. టెన్షన్ పోవడం కాదు, ఊపిరితిత్తులు పోతాయి. వాస్తవం ఇది.
అది నన్ను కాల్చివేస్తుంది అనే గ్రహింపు లేని వాడిగా జీవిస్తుంటూ 24 గంటలు వాటితోనే మత్తుతోనే సావాసం చేస్తాను. అసలు వాస్తవానికి ఎందుకు మత్తు తీసుకున్నానంటే కిక్కు కోసం, ఎంజాయ్మెంట్ కోసం. ఎంజాయ్ రాట్లా, ఆలోచన ఎక్కువైపోతుంది, మనిషి నెమ్మదైపోతా ఉన్నాడు, మనిషిలో బలం పోతా ఉంది. గ్రహింపు లేని వాడిగా ఆ యొక్క త్రాగుడికి బానిసైపోయిన నేను, డ్రగ్స్కి బానిసైపోయిన నేను, మన అర్థం కాక ఇంట్లో వాళ్ళకి నెమ్మది లేదు, ప్రాంతం వాళ్ళకి అస్సలు నెమ్మది లేదు. మన రిలేటివ్స్ ఏం చెప్తారండి వచ్చి, ఎరా మీ అమ్మకి నాన్నకి ఎంత ఉందరా పేరు, ఆ పేరు అంతటినీ పాడి చేస్తున్నాం. ఆ ఫోటో పెట్టినాను మళ్ళీ వెనక్కి వెళ్ళి. నేనేం చేస్తున్నాను తెలుసా, ఆడవారికి ఆ మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళ శరీరాల్ని పాడు చేయడం మొదలు పెడుతున్నాను. యవ్వన బిడ్డలవి. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అంటే గంజాయి, గంజాయి అంటే బ్యాడ్ బాయ్ సాయి అనే ఒక పేరు తెచ్చేసుకున్నాను నేను. మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఉన్నాయి చూసారా, ఈ సోషల్ మీడియాలు వాటి ఇంకా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాను. అయితేనండి రిలేటివ్స్ అంటున్నారు, మీ అమ్మని మీ నాన్న చూడరా, వారు ఏ విధంగా నీ కోసం కష్టపడ్డారో ఆలోచించావు ఎప్పుడైనా అని అంటుంటే, అరే అన్నం పెట్టే మా అమ్మ నాన్న ఒక మాట అడగారా నన్ను, నువ్వే ఎవరా చెప్పడానికని వారికి వయస్సుకి సంబంధం లేకుండా దుర్భూషలాడుతూ బూతులు మాట్లాడుతున్నాను. అందరూ ఏమని చూస్తున్నారు తెలుసా ప్రాంతంలో, ఈ సాయి అనే వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అని చూస్తున్న కళ్ళే. ఎందుకంటే ప్రవర్తన ఆ విధంగా చెడుగా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాను. ఎవరు మా స్నేహితులు? గంజి అమ్మేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్, దొంగలు, దోపిడీ చేసేవాళ్ళు, పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉంటాయి కదా రౌడీ షీటర్లో, అటువంటి వారితో సావాసం. గ్యాంగ్ రేప్ చేస్తారు, అటువంటి వారితో సావాసం. ఈరోజు మేము ప్రార్థన చేసుకుందామండి. కొంతమంది కొండ మీదకి వెళ్ళి మాకు ఏకాంతంగా ఒక కొండ ప్రార్థన చేసుకున్నాం. దేవుడు కృప బట్టి ఎవరెవరు ప్రార్థన చేశారు తెలుసా? గ్యాంగ్ రేప్ చేసేవాడు, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేవాడు, గంజలతో తాగేవాడు, ఇంకా ఈ యొక్క సొసైటీకి ఉపయోగపడని వ్యక్తులు, అటువంటి వారితో దేవుడు ఈరోజు ప్రార్థనలో కూర్చునేలా చేశాడు. హల్లెలూయా. వారి యొక్క మార్పు కొరకు మీరు అనుదినం ప్రార్థన చేయాలి. సంపూర్ణమైన మారు మనసులో వారు ఉండాలి. ఆమేన్. ఒకనాడు చెడగొడుతున్నాను అందరినీ చెడగొడుతున్నాను. ప్రాంతవాసుల్ని, ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని చెడగొడుతున్నాను. ఏమొచ్చేసిందో తెలుసా? సెలబ్రిటీ అయిపోయాను నేను. ఒక చిన్నపాటి సెలబ్రిటీ. ఎక్కడికి వెళ్ళినా సరే సలామో, అబ్బో గర్వంతో రెచ్చిపోతున్నాను, ఇంక నన్ను పీకేవాడే లేలే అన్నట్టుగా నేను బిహేవ్ చేస్తున్నానండి. మరి ఇటువంటి పనులు చేస్తున్నా నేను, దూర ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తూ వాటిని అమ్ముతున్నా నేను, ఇవన్నీ తెలిసిన పోలీసు వారి యొక్క పరిస్థితులు చెప్పండి ఎలా ఉంటుంది నా పట్ల? అరే వాళ్ళు ఏ మంచి పని చేస్తున్నావు బాబు నువ్వు అంటారా? నేను చేసేదేంటి? తప్పు పని, తప్పు అక్రమం చేస్తున్నాను నేను. క్రమమైన పనులు చేయకుండా అక్రమం చేస్తున్నప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు? కుక్కను కొడుతున్నారు. నేను చేసిన తప్పుకి ఏం చేస్తున్నారు? వారు కొడుతున్నారు. కళ్ళల్లో మిర్చి రసం పిండుతున్నారు. విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేశాను. ఏ ప్రాంతంకి వెళ్ళినా గొడవలకు వెళ్ళడం, ఎలా పడుతుందో జీవించడం. ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, మా బలమంతటిని వ్యసనాల దగ్గర పెడుతుంటే, మా బలమంతటిని యవ్వన ప్రాయంలో బలమంతటిని రాజకీయ నాయకుల దగ్గర పెడుతున్నాం. వారు ఏం చెప్తే దానికి గేదె తలకే ఊపిద్దే. మనం మాట్లాడేటప్పుడు గేదెలు ఉన్నవారు తెలిసింది ఎలా ఊపిద్ది తలకే గేదె. ఆ విధంగా వారిచ్చే పదో పరుగు పెట్టుకొని అబ్బో వాళ్ళకి సలాం కొట్టేస్తున్నాం, కానీ మమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లా. వాళ్ళు బైక్ రైడింగ్లు అనుకుంటే బైక్ రైడింగ్ ఇష్టానుసారంగా. ఆ బైక్ రైడింగ్లు చూస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయండి. ర్యాష్ డ్రైవింగ్, ఇందాక అన్నీ చెప్పారు కదా, నా బైక్ స్కిల్ నా ఇష్టం అనుకుంటూ జీవిస్తున్న సమయం అది. విచిత్రమైన డ్రైవింగ్ చేస్తూ అలాగా అందరినీ భయబాధలు చేస్తున్నారు. మళ్ళీ మొహానికి ఏం లేదు, లైసెన్స్ లేదండి. ఆ విధంగా జీవిస్తున్నాను. అయితే ఇలా నడుస్తున్న నేను 24 గంటల మత్తుతో సావాసం చేస్తే ఈ శరీరం ఏమైందండి అమ్మా? పుష్కలంగా ఉంటుందా? పుష్కలంగా కాదు, ఓపిక అంతా అయిపోద్ది. ఇప్పుడు ఆ బండి తోలుతున్నా నేను, ఆ బండిలో ఏం పోతారు తమ్ముడు? ఏం ఆయిల్? సంపంగి నూనె, పెట్రోల్. అది పోతేనే నడిచిద్ది ఆ బండి, అంతేనా? సంపంగి నూనె పోతే స్మూత్గా వెళ్ళిపోద్ది అంటావా తమ్ముడు? మంచి స్మెల్ వచ్చింది అంటావా? పొగ రాదు, దానికి పెట్రోలు. అదే ఆ యొక్క కంపెనీ వ్యక్తి ఒక కండిషన్ పెట్టాడు. దేవుడు కూడా ఈ మనిషికి ఒక కండిషన్ పెట్టారు. ఏం వెళ్ళాలి? పాలు వెళ్ళాలి, మంచినీళ్ళు వెళ్ళాలి, జ్యూసులు వెళ్ళాలి. ఈ వెళ్తే ఈ యొక్క
శరీరంలో ఉన్న అవయవాలు బాగా పనిచేస్తాయి. అవునంటారా కాదంటారా? కానీ నేనేం పంపిస్తున్నాను? మందు, సేపలిక్కరు, గుట్టక, ఇంకేంటి గంజాయి. నాకు బుర్ర ఉందా బుర్రలేదా చెప్పండి? బుర్ర ఉందని ఫీల్ అయిపోతున్నా ఆ రోజు నేను. మొన్న మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడండి దేవుణ్ణి నమ్ముకున్నాక. చెప్పనా వద్దా? చెప్తాను. ఒరే మాయా, దేవుణ్ణి నమ్ముకున్నా నువ్వు పిచ్చోడురా అన్నాడు. ఏమన్నాడు? మరి లేఖనాలు ధ్యానం చేస్తున్నాం కాబట్టి దేవుడు అజ్ఞానంగా ఉంచడు, జ్ఞానం ఇచ్చేస్తాడు. అవునంటారా కాదంటారా? ఈ మాటలో ఏం దాగుందండి? జ్ఞానం దాగుంది. అయితే నేను అడిగాను, ఒరే మాయా, నేను పిచ్చోలేనే కానీ నువ్వేం చేస్తున్నావు అన్నా. సిగరెట్ తాగుతున్నావు మాయా అన్నాడు. ఆహా, సిగరెట్ పెట్టి మీద ఏముండి చెప్పరా మాయా అన్నాను. ఏముండిది? మూతి ఊడిపోయిన ఫోటో, క్యాన్సర్ బొమ్మ అన్నాడు. నేను అన్నాను, సరే మాయా బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పరా. మూతి ఊడిపోయి మూతి పక్కకు వచ్చేసింది, అది మనల్ని చంపేస్తుంది అని సిగరెట్ పెట్టి చెప్తుంది. అది చూస్తూ తాగేవాడు పిచ్చోడా, చూసి మానేసినోడు పిచ్చోడా అని అడిగాను. అమ్మా మీరు సమాధానం చెప్పండి, నాకంటే జ్ఞానులు మీరు చెప్పండి. చూసి తాగేవాడు పిచ్చోడా, చూసి మానేసినోడు పిచ్చోడా? చూసి తాగేవాడే పిచ్చోడు. వాస్తవానికి నేను పిచ్చోడిని ఒకప్పుడు. దేవుని దగ్గరికి వెలుగుకి రాకమునుపు నేను ఎర్రోన్నే, అవి నన్ను చంపేస్తున్నాయే. నా కళ్ళ ముందు ఎంతోమంది నా స్నేహితులు ఆ మత్తు పద్ధతుల ద్వారానే చచ్చిపోయారు. తాగి తాగి బండి యాక్సిడెంట్లు ఎంతోమంది చచ్చిపోయారు నా కళ్ళ ముందే. ఆ ఫోటో చూస్తే ఉండుద్ది. రెండో ఫోటో పెట్టి తమ్ముడు, అగో ఇది. ఏం చేస్తున్నాను తెలుసా? పెళ్ళికి వెళ్ళి భోజనం తినకుండా పెళ్లి కొడుకు నోట్లో సిగరెట్ పెడుతున్నానండి. వెనకమాల పాపం పెళ్లి కూతురు ఎలా తిట్టుకుందో నాకు తెలియదు మరి నన్ను. అటువంటి ప్రవర్తన చూస్తున్న మనుషులు ఏమంటారు నన్ను? ఛీ వీడి బతుకేంటి, వీడేంటి. నిజమే, అందరి దగ్గర ఛీ అనిపించుకున్న బ్రతుకు నాది. అటువంటి జీవితం. నా యొక్క కళ్ళ ముందు నా స్నేహితులు కుర్రోళ్ళు పిట్టలు రాలిపోతున్నారు. అయినా సరే నేను గ్రహించట్లేదు. ఆ విధంగా ఉంటుండగా బలహీనపడతా వచ్చాను. ఎందుకంటే ఈ బాటిల్లో మంచినీళ్ళు ఉన్నాయి. ఈ బాటిల్లో మురికి నీళ్ళు నింపితే మురికి నీళ్ళనే ఉంటాయి. మరి నా శరీరంలో మంచినీళ్ళు లేవు కానీ మందు ఉందిగా, ఏమైపోతాయి? డొక్కలు ఎండిపోతాయి, లెవర్లు పాడైపోతాయి. 25 సంవత్సరాలు నా జీవితం ఏమైందో తెలుసా? 2 ఊపిరితిత్తులు నల్లగా అయిపోయాయి. కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయి, ఇన్ఫెక్షన్ వచ్చేసింది, లివర్ ఇన్ఫెక్షన్, పేగు ఇన్ఫెక్షను, తిండి అరగట్లేదు. పేగులన్నీ ఆ యొక్క మందు తాగి పేగులన్నీ దగ్గరికి అయిపోతా వచ్చాయి. బయటికి మాత్రం పెద్ద ఇదిలాగా ఎంట్రా అని అంటున్నాను కానీ లోపల అంతా డొల్లే. నిజమండి, 25 సంవత్సరాలకి నా బ్రతుకు యవ్వన ప్రాయంలో ఆ విధంగా దగ్గుతున్న నోట్లోంచి బ్లడ్ పడుతూ ఉంది, తిండి అరగట్లా, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అవుతూ ఉంది, నడినెత్తు నుంచి అరికాలు వరకు స్కానింగ్లు జరుగుతున్నాయి. దేని కొరకు? ప్రాణం మీద భయముతో. అటువంటి సమయంలో ఉంటుండగా పోలీసు వారు వెతుకుతున్నారని ఒక ఆలోచనతో మా తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? బాబు నువ్వు ఇక్కడ ఉంటే సరిగ్గాదు కానీ ఆ కసింకోట దగ్గర ఆ కనకాపల్లి పక్కన కసింకోట ఉంది, అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి వాడు కొద్ది రోజులు ఉండరనయ్యా అని చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నేను కూడా ఈ యొక్క ప్రాంతం విడిచిపెట్టేసి ఆ ప్రాంతానికి వెళ్ళి స్కానింగ్ల మీద స్కానింగ్లు. దేని కొరకు ఇదంతా బాధ? ఆరోగ్యం ఉన్నప్పుడు కాపాడుకోవాలా, పోయిన తర్వాత చుట్టూరు తిరిగేస్తున్నాను. ఆరోగ్యం ఉన్నప్పుడు కాపాడుకోవచ్చుగా, దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకోవచ్చుగా. ఆ రోజు నాశనకరమైన మార్గంలో ఉన్నానా, మంచి మార్గంలో ఉన్నానా? మీరు చెప్పాలి నాకు, తమ్ముళ్ళు చెప్పండి. నాశనకరమైన మార్గంలో ఉన్నా కదా. దేవుడు ఎవరు? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన గొప్ప శక్తి గల దేవుడు. హల్లెలూయా. ఆ సమయంలో నశించిపోతూ ఉండగా, ఆ పాప బంధకాలతో ఆ రోగాలతో నశించిపోతుండగా మళ్ళీ ఎవరు వచ్చారు చెప్పిన? ఒక క్రైస్తవుడు వచ్చాడండి. హల్లెలూయా. ఈసారి వచ్చిన క్రైస్తవుడు నాతో పాటు ఒకప్పుడు తాగి తందనాడిన వ్యక్తే. మా డాన్స్లు ఎలా ఉంటాయి తెలుసా? అన్నీ బొక్కలు ప్యాంట్లే, స్టైల్ అంట, ఎక్కడ పోసలో అది నా జీవితం. ఆ టిక్టాక్లో చూస్తే అని ఆ టిక్టాక్లో ఆఖరి వీడియో పెట్టానయ్యా, మా డాన్సులు చూస్తారు ప్రజలు. ఏం చేస్తున్నానో తెలుసా? మాకు అన్నం లేదు ఆ రోజు. ఆ బొక్కలు ప్యాంట్లు వేసుకొని ఏదో ట్యూబ్లైట్ మరమరాల్లో నవ్వులేస్తూ అది ఒక రకంగా తినేస్తున్నామండి మేము. అటువంటి డ్యాన్సులు మాయి, అటువంటి జీవితాలు, అటువంటి రకాలం మేము. మా బ్రతుకులు ఎవరు సాధు చేయడం అవ్వలేదు. ఎవరికి పోలీసులు వాళ్ళు అసలు కుదరలేదు అనమాట. కొడుతున్నారు, పిచ్చి కుక్కను కొడుతున్నారు కానీ మాకు మూర్ఖత్వం పెరుగుతుంది తప్ప బ్రతుకు ఏం కావట్లా, మారపట్ల, బాగుపట్ల. అయితే సూర్య ఫొటోస్లోకి వెళ్ళిపోతాం. ఎవరు వచ్చారు నా జీవితంలోనికి?
క్రైస్తవుడు వచ్చారు. మరి నాతో పాటు తాగి తన్నాల వ్యక్తి ఏ విధంగా వచ్చాడు తెలుసా? అతను కూడా ఒకప్పుడు ఆయన పేరు సూర్యనారాయణ గారే. సూర్యనారాయణ గారు అంటే ఆ పేరు చెప్తే మీకు ఇంకా అర్థమైపోయింది ఆ బిడ్డ ఎవరో అని. అయితే నిజమైన దేవుడు యేసు ప్రభువు అని తెలుసుకొని దేవుడు మాటకు లోబడి తన హృదయంలో దేవుడి మాటకి స్థానం ఇచ్చి దేవుని స్వరం విన్న వ్యక్తి తన బ్రతుకు మార్చుకొని దేవుడి యొక్క సన్నిధిలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు? నాతో పాటు తాగి తన్నలాడిన వ్యక్తే, నాతో పాటు తిరిగిన వ్యక్తే. ఆయన వచ్చి అంటున్నాడు ఏమన్నా తెలుసా? సాయి, మనం జీవించిన జీవితమే కాదయ్యా. మత్తంటే ఎక్కడ? మత్తంటే ఏమంది? ఆ గంజాయిలోనో అమ్మాయిలోనో లేకపోతే ఆ వ్యభిచార గృహాల్లోనో అక్కడే ఆనందం అనుకుంటున్నాం. కానీ మాయా అదంతా మనల్ని నాశనం చేస్తా వస్తుందిరా. అరే అదంతా మనల్ని నాశనం చేస్తా వస్తుంది మాయా. ఆనాడు నేను గ్రహించలేకపోయాను, అవి నేను నాశనం చేస్తున్నాను, వాస్తవానికి మనల్ని నాశనం చేస్తున్నాయి. సాయి, ఇగో యేసు ప్రభు వారికి చోటిచ్చాక నా జీవితంలో నా బ్రతుకుని, నా చీకటి బ్రతుకుని ఆయన వెలిగించాడు. సాయి, నిజమైన ఆనందం దేవుళ్ళో దొరికిందిరా నాకు అనే క్రైస్తవుడు తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. మేమెవరం కాదు చెప్పండి, ఎవరిని ఉద్దేశం చెప్పట్లే. మళ్ళీ నేను చేసే భక్తి ఏంటంటే శివుణ్ణి బాగా పూజించే వ్యక్తిని నేను. ఈ మధ్య యూట్యూబ్లో అఘోరి యొక్క కారులో తిరిగేస్తుందా చూసారా? ఆమెను విమర్శించట్లేదు, కానీ ఆమె యొక్క ఆకారం చూసారు మీరు? సేమ్ యాస్టిస్గా. అదిగో ఒక శివరాత్రి వచ్చినప్పుడు నేను కూడా ఆ విధంగా అలంకరణ వేసేసుకొని స్థానాలకు వెళ్ళే వ్యక్తిని అన్నమాట. ఆ విధంగా ఆ రకంగా ఉండే వ్యక్తిని. ఇప్పుడు ఫోటోలోకి వెళ్ళండి అయ్యా, ఫోటోల్లో ఉంటాయి చూడండి క్లియర్గా అన్నీలు. నొక్కుతా ఉండండి, నొక్కుతా ఇంకా అదిగో ఆ రకంగా నా భక్తి ఉంటా ఉండేదన్నమాట. ఇప్పుడు నొక్కండి, ఒక 5 సెకండ్స్ నుంచి అలా నొక్కుతూ ఉండాలి. అది ఆ విధంగా ఉండేదండి. అయితే నా జీవితంలోనికి ఎవరు వచ్చారు? నాశనకరమైన మార్గంలో ఉంటుండగా క్రైస్తవుడు వచ్చి అంటున్నాడు. బ్యాక్ వెళ్ళిపోండి. ఇంకా ఏమన్నాడు తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. పాడైపోయిన బ్రతుకుని బాగు చేయగల శక్తి కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే ఉందయ్యా అని చెప్తుంటే నేనేమన్నాను తెలుసా? మీరు చప్పట్లు కొడుతున్నారు. నేనేమన్నాను తెలుసా? ఆ రోజు ఎలా మాకు దేవుళ్ళు లేరా? నువ్వేంట్రా చెప్తున్నావు పెద్ద నీతులు? మొన్నడు నాది తాగలేదా? ఇప్పుడు ఏంటి నువ్వు పెద్ద పరిశుద్ధులు అయిపోయావా అనుకుంటే ఆ బిడ్డను నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే చాలా చులకన చేసే వ్యక్తుల్లో నేను ఒకరిని. మత మార్పిడి తెల్లలో దేవుడు మా దేవుడు కాదు అనే వ్యక్తుల్లో నేను ఒకరిని. డిసెంబర్ 25వ తారీఖు ఏం చేసుకున్నారు మొన్న మీరు? అందరం చేసుకునేది యేసు ప్రభు వారి పుట్టుక, అదేనండి. 24వ తారీఖు నేను పుట్టాను డిసెంబర్. నేను అనేవాడు నాడు, ఒరే 24 పోస్ట్ నేను పుట్టాకే, తర్వాత 25 మీ దేవుడు పుట్టాడు, పోస్ట్ నేను అని ఈ విధంగా ఎక్కిరిస్తున్నాను. అయితే అక్కడ కసింగోట్లో ఎవరింటికి వెళ్ళేది తెలుసా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఆమె ఎవరు తెలుసా? ఒక క్రైస్తవురాలు. తన యొక్క మనవడు పాడైపోతుంటుంటే ఆ తల్లిగారు ఊరికినే ఉండలా. బాల్య దినాల నుంచి ఆమె నన్ను చూస్తుంది, నేను పాడైపోతున్నాను కాబట్టి ఆమె ఏం చేస్తున్నా తెలుసా? ప్రార్థన అనే ధూపం వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన వేస్తున్నారు ఆమె. అయ్యా ఇగో మా మనవడిని బాగు చేయి, ఎవడి మాట లెక్క చేయట్లేదాడు. అయ్యా వాడి వల్ల ఎవరికి సమాధానం లేదు బాబా అని కృంగిపోతూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? అమ్మమ్మ. ప్రార్థన వృధాగా పోదు. ప్రార్థన ఒకవేళ ఆమె చనిపోయినా సరే ప్రార్థన బ్రతికే ఉంటుంది. ఆమేన్. ఆ రోజు నా స్నేహితుడు చెప్తున్నాడు, క్రైస్తుడు చెప్తున్నాడు, అయ్యా నీ జీవితంలో దేవుడికి అవకాశం, నువ్వు పాడైపోతున్నావు, నీ జీవితం దేవుడికి అవకాశం, నీ హృదయం తలుపు తెరిచి నీ హృదయంలో దేవుడికి స్థానం ఎత్తే దేవుడు నీ బ్రతుకుని బాగు చేస్తాడు అని అంటుంటే నేను అంటున్నాను, యారా నా పొట్టలు తెలుసుగా, నా పొట్ట మీద ఏ పచ్చ పొట్టు ఉండుద్ది పెట్టన్నయ్యా, నా పొట్ట మీద ఏ పచ్చబొట్టు ఉంటుంది, నా మెడ మీద ఏ పచ్చబొట్టు ఉంది తెలీదా నీకు? సోమవారం ఎక్కడికి వెళ్తా నీకు తెలీదా? అరే ఇంకో మాట మాట్లాడితే మూతి మీద గుద్దాను రే అనుకుంటూ ఆ యొక్క స్నేహితుడి మీద నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయన మంచి చెప్తున్నాడు చెడు చెప్తున్నాను? నేను మంచి చెప్తున్నాడు కదా. దేవుడు ప్రేమ రుచి చూసిన ఆ స్నేహితుడు, ఆ క్రైస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అదో ఆయన ఏ విధంగా రక్షింపబడ్డాడో అతను రక్షించిన దేవుడు నన్ను కూడా రక్షిస్తాడు అని చెప్తున్నాడు. నేనేం చేస్తున్నాను? ఎక్కిరిస్తున్నాను.
బూతులు మాట్లాడుతున్నాను. అయితేనండి అన్ని హాస్పిటల్ అయిపోయినాయండి, అక్కడ అన్ని హాస్పిటల్ అయిపోయినాయి. మా బంధువులు అంటున్నారు, ఎరా నీతో పాటు తాగి తిరిగినోడు చూసావు ఎలా తిరుగుతున్నాడు, నీతో తాగి తనలాడి రోడ్డు మీద పడిపోయినాడు చూసేవాడు బ్రతుకుని ఏ విధంగా దేవుడు మార్చాడో, వాడితో పాటు దేవుని మందిరానికి వెళ్ళరా అని నా మార్పు కోరుకుంటున్నారు మా రిలేటివ్స్. మరి బూతు మాట్లాడే వ్యక్తిని కదా, వారి మాటను అంగీకరించకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాను. అన్ని దిక్కులు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళానంటే, ఒక ఆదివారం పూట నా స్నేహితుడు, అయ్యా ఒక్క అవకాశం సాయి అని నా స్నేహితుడు క్రైస్తవులు పిలిచాడు కదా, అటు పక్క నుంచి ఎవరో మా బంధువులు కూడా ఎల్లయ్యా అని అంటున్నారు కదా. ఒక ఆదివారం పూట దేవుని మందిరానికి వచ్చాను. దేవుని మందిరానికి ఎలా వచ్చాను, జూమ్ చేయనయ్యా. దేవుని మందిరానికి అదే బొక్కలు ప్యాంటు, ఇంత జుట్టేసుకొని అయ్యగారి దగ్గర ఉన్నాను. వాళ్ళు అంటున్నారు, అయ్యా మీకోసం మేము ప్రార్థనలు చేస్తున్నాం, అయ్యా మీ జీవితాలు ఎందుకు ఇలా నాశనం చేసుకుంటున్నారు, ఇగో ఈ ప్రాంతంలో నశించిపోతున్న వారి కోసం మేము కన్నీరు కారుస్తున్నాం. అయ్యా మీ జీవితాలు అలా పాడు చేసుకోమాకండి బాబు, దయచేసి మీ జీవితాలు అలా పాడు చేసుకోమాకండి. దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక మీ జీవితంలో గొప్పగా ఉంది. మీరు ఇలా ఉండడం దేవుడి చిత్తము కాదు. ఈ విధంగా దీనికోసం దేవుడు మిమ్మల్ని సృష్టించలేదు బాబు. అయ్యా మీ హృదయం అనేది తలుపు తెలిసి హృదయపూర్వకంగా దేవుని తోటి తిరగండి అయ్యా అని దైవజనులు మాట్లాడుతుంటే, మంచి చెప్పారా చెడు చెప్పారా? మంచినా. నేనేం చేస్తున్నానో తెలుసా, మా ఇంటి దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటారండి. ఆయన ఈ దారి మధ్యలోనే చిర్రావూరు అనే ఊరిలో పరిచయం చేస్తారులేండి. ఆయన కూడికి ముగించుకొని తిండి తెప్పలు లేకుండా అర్ధరాత్రుల్లో ఇంటికి వస్తా అంటుంటే, రోడ్డు మీద గాలి తిరిగే నేను ఏంటి అర్ధరాత్రులు రోడ్డు మీద గాలి తిరిగి నేను పచ్చి బూతులు తిరుగుతున్నాను. ఎవరిని? పాస్టర్ గారిని. వారు మంచి చెప్పారు చెడు చెప్పారు నాకు. ఎరా మందు తాగరా అన్నారా బాబు, అగో అమ్మాయితో తిరిగన్నారా, అయ్యా వాళ్ళని కొట్టన్నారా. ఆ చెడు నేను ఎక్కువ కోరుకున్నాను కానీ మంచి కోరుకోవట్లేదు నేను. ఆ సమయంలో దైవజనుల మీద ఒక రకమైన నెగిటివ్గా ఉండేవాడిని. క్రైస్తవం అంటే మత మార్పిడి, మన దేవుళ్ళు కాదు అనుకుంటూ ఒక రకమైన మైండ్ సెట్లో ఉండేవాడిని. ఎవరో చెప్పిన మాట మత మార్పిడి తల్లలో దేవుడు మా దేవుడు కాదు అని ఎవరో చెప్పిన మాట విని క్రైస్తవ్యం అంతా ఇంతరా బాబు అని ఒక ముద్ర వేస్తున్నాను. కానీ అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి, ఎందుకు ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తన్నులు తింటున్నారు వీరు అసలు ఆయన ఒక గ్రహింపు లేని వాడిగా జీవిస్తున్న సమయంలో అయితే దైవజనులు ఏం చేశారు, ప్రార్థన చేశారు, స్వస్థత కొరకు ప్రార్థన చేశారు, బ్రతుకు బాగుపడాలని ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అయితే ప్రతి ఆదివారం ఎక్కడికి వస్తున్నాను చెప్పండి, నేను మందిరానికి వస్తున్నాను. మందిరానికి వచ్చే యవనస్తుడు మరి ముఖ్యంగా సావాసం చేయవలసింది ఎవరితో అంటే, మొదటగా దేవునితో పరిశుద్ధులతో సావాసం చేయాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి అండి. దేవునితో పరిశుద్ధులతో. మరి దేవుని మందిరానికి వచ్చిన యవనస్తులైన నేను ఎవరితో సావాసం చేస్తున్నా తత, లోకంలో తిరిగే వారితో, గంజాయిలతో సావాసం చేసేవారితో సావాసం చేస్తున్నాను. మనం మానేద్దాం అనుకున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏమైద్ది, తాగమయ్యా తెగ్గాగా ఏం కాదులే, తాగరా అదే అంటారు. మానేసలే మంచిదిరా అనరు, తాగరా అబ్బో వచ్చేసాడండి పెద్ద ఇదిగాడు వీడు అంటారు. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉంటే పుట్టదుగా. పరిశుద్ధులతో సావాసం చేస్తుంటే రాదు ఆ యొక్క ఆలోచన. ఎందుకంటే ఎల్లప్పుడు ప్రార్థనా దేవుడు అంటారు వీళ్ళు. ఆ రోజు ఆదివారం పూట దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి. గొంతు తెంచుకున్నట్టు అడుగుతున్నారు దైవజనులు, అయ్యా మీ బ్రతుకులు మార్చుకోండి బాబు, నీ యొక్క బ్రతుకు సరిగ్గా లేదు, నీ మనసాక్షి గద్దిస్తుంది జాగ్రత్త అని ఎంత గద్దింపు మాటలు మాట్లాడిన దేవుడు ఆ ఒక దైవజనుల ద్వారా ప్రేరేపించి నా హృదయం తలుపు తడుతున్నా సరే, వాక్యం వినపడుతున్నా సరే, ఈ చెవుల నుంచి ఇలా వదిలేస్తూ, ఈ చెవుల నుంచి ఈ రకంగా వదిలేస్తున్నా అన్నమాట. చెవుల నుంచి విని వాక్యం వినపడుతున్నా సరే చెవి పనిచేయట్లా, నాకు చెవులు ఉన్న చెవి పనిచేయట్లా. చెవులు ఎవరికి ఉండవండి, పాముకు ఉండవు. పాము ఎలా వెళ్ళిద్దంటే ఎలా వెళ్ళిద్దా ఏం అదే ప్రవర్తన అది కూడా. ఆ రోజండి మాటలు వినకుండా దేవుని సన్నిధి మధ్యలో నుంచి ఏం చేస్తున్నాను, ఎప్పుడు ఫోన్ వస్తే ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఫోన్ నొక్కుంటున్నాను. దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఫోన్ సైలెంట్లో పెట్టి చక్కగా పక్కన పెట్టి ఏం మాట్లాడతారు ఈరోజు దేవుడు నాతో అనే ఆశతో ఎదురు చూడాలి కదండి. మన పెద్దలైతే శనివారం నుంచే ఎదురు చూస్తారు ఆ మాట కోసం కదండి. అయితేనండి ఫోన్లో నా మురికి మొహానికి లైకులు ఎన్ని వచ్చాయని చూస్తున్నాను, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, ఈ టిక్టాకుల్లో, ఈ పనికిరాని లైకుల కోసం కామెంట్ల కోసం పొంగిపోతున్నాను. ఏదో పెద్ద బిల్డప్ అయిపోవాలని ఒక ఆలోచన. ఎన్ని గోపలు వచ్చినా సరే ఉపయోగం లేవయ్యి. అబ్బో వేళల్లో స్నేహితులు, సమయానికి ఎవడు కనపడ్డో
ఫ్రెండ్స్ పర్యావరణ అంటారు కానీ అందరూ ఎండికాటిలో చూపిస్తారు. వాస్తవానికి నేనేమో పిచ్చోళ్ళలాగా స్నేహితులు అనుకుంటూ పాకులాడుతున్నాను. అయితేనండి ఆ యొక్క ఫోన్ రానే వచ్చింది. లోకంలో తిరిగే వారితో సావాసం చేస్తున్నాను. ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది. కారు బోల్తా పడిపోయింది అడుకులో, ఆ కొండల్లో. ఆ నైట్ పూట కారు ఆ విధంగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. లోపల ఉన్న మాకు మాత్రం ఒక్కడికి ఏం కాల. కొంతమంది తల్లులు ఇక్కడ స్తుతిస్తున్నారు, మంచిదే. ఆ రోజు నేనేమన్నాను తెలుసా, గర్వంగా, ఇది నా లక్కు, ఇది నా అదృష్టం, ఇది మన టాలెంట్ అంటుకుంటూ కారు ఎగరేస్తున్నాను నేను. అయ్యో బతికి బయటపడ్డాను రా బాబా అనుకుంటూ ఏం లేదు, కానీ ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆ ఫోటో తీసుకెళ్ళి క్రైస్తుడైన నా స్నేహితుడు తిమోతికి చూపించానండి నేను. ఆ స్నేహితుడు అంటున్నాడు, ప్రియ యవనస్తుడా, నువ్వు ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నావంటే నీ టాలెంట్ కాదు, నీ అదృష్టం కాదు, నీ భక్తి కాదయ్యా, దేవుని కృప. హల్లెలూయా. నీ మాట నీ చెవులో వినపడుతుందంటే నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఆ సమయంలో తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నా మా చర్చికి వచ్చిరా అన్న, మా చర్చికి వచ్చి దేవుడిలో సావాసం ఉండన్నా, దేవుడితో చక్కగా ఉండన్నా, చక్కని వాక్యం వినపడుతుంది రా అన్న అంటే నేనేమంటున్నాను తెలుసా, అరే వచ్చే ఆదివారం తర్వాత వస్తాలే అనుకుంటూ అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నానండి. ఎవరిని తృణీకరిస్తున్నాను నేను? దేవుణ్ణి తృణీకరిస్తున్నాను. నా బ్రతుకు బాగు చేయడానికి నా హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతున్న దేవుడికి నేను తృణీకరిస్తున్నాను అన్నమాట. అటువంటి ప్రవర్తనలు ఉంటుండగా మళ్ళీ యొక్క శరీరంలో బలం వచ్చింది కదండి, మళ్ళీ అదే మత్తు పద్ధతుల దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ అలాగే శరీరాన్ని మాలిన్యం చేసుకుంటా ఆ పెళ్ళైపోయిన అమ్మాయితో అక్రమ సంబంధం పరయోనిక భార్యతో నేను ఈ యొక్క శరీరాన్ని మళ్ళీ పాపము చేస్తూ ఉన్నాను. ఆ విధంగా శరీరాన్ని మాలిన్యం చేసుకుంటాను. మళ్ళా లేఖనాల్లో చక్కని మాట ఉంటుంది, హెచ్చరిక. పరయవాని యొక్క భార్యని నీవు ఆశిస్తే ఆ మార్గం నిన్ను నాశనానికే దారి తీస్తుంది, జాగ్రత్త అని యొక్క హెచ్చరిక మాటలు కనబడుతాయి. ఓ భార్య, నీ శరీరం మీద కేవలం నీ భర్తకు తప్ప పర యొక్క పురుషుడికి అధికారము లేనే లేదు. ఓ భర్త, నీ శరీరం మీద కేవలం నీ భార్యకి తప్ప పర యొక్క స్త్రీకి అధికారము లేనే లేదు అనే గద్దింపు మాటలు వినపడుతున్నా సరే ఆలకించని వెర్రివాడిగా జీవిస్తూ నాశనకరమైన మార్గంలో మరణఛాయల వైపు వెళ్తున్నాను. తల్లిదండ్రులు దూషించిన వాడు ఎవడు? మరణానికి పాత్రుడు. మరణ ఛాయల్లో వెళ్తున్నాను. తల్లిదండ్రులకి ఎటువంటి సన్మానం చేయకుండా వారిని దూషిస్తూ ఇష్టానుసారంగా వారిని బాధ పెడుతూ వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నానండి. మరణ ఛాయల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. నేను అనుకుంటున్నాను డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి, డబ్బుంటే అన్నీ నా కాళ్ళ దగ్గరికి వస్తాయి, డబ్బుంటే ఏదైనా చేసేస్తో అనుకుంటూ నేను విర్రవీగుతున్నాను. అక్రమంగా సంపాదించిన ఆ యొక్క డబ్బును చూసారా? ఇతరులు బాధ పెట్టి వారి దగ్గర లాక్కున్న డబ్బును చూసారా? అటువంటి డబ్బుతో వాటి మీద నమ్మకం పెట్టుకున్నాను నేను. వాటి మీద నమ్మకం పెట్టుకొని ఏదైనా జరిగిపోద్ది డబ్బు ఉంటే అనుకున్నాను. చేతులు డబ్బు ఉంది. అక్రమంగా ఎవరితండి ఆ యొక్క పరాయవాడి స్త్రీ దగ్గరే డబ్బులు తీసుకుంటున్నాను నేను. ఓ డబ్బు ఎక్కువైపోయింది నాకు, చేతిలో డబ్బు ఉంటే అన్నీ జరిగిపోద్ది అనుకున్నాను నేను. చేతిలో డబ్బు ఉంది, ఒంట్లో ఆరోగ్యం లేదు. చేతిలో డబ్బు ఉంది, హృదయంలో మనశ్శాంతి లేదు. చేతిలో డబ్బు ఉంది, మంచి ఆహారం భుజించలేకపోతాను. చేతిలో డబ్బు ఉంది, మంచి నిద్ర రావట్లా. చేతిలో డబ్బు ఉంది, కానీ నేను అనుకునే ఉపయోగం జరగట్లేదండి. అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు, అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ డబ్బు కూడా ఒకరోజు ముగించబోవడం అయిపోతూ వచ్చింది, కరిగిపోవడం అయితూ వచ్చింది. అయితే నేను నమ్ముకున్నా కదా, మనుషుల్ని నమ్ముకుంటూ వచ్చాను. నేను మనుషుల మీద ఆధారపడతా వచ్చాను, రాజకీయ నాయకులు ఆధారపడతా వారి మీద ఆధారపడతా వచ్చాను. ఒక భక్తి చేస్తున్నాను కదా, ఒక వ్యర్థమైన భక్తి. నేను చేసే భక్తి ఏంటో చెప్పనా? స్నానం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, 2 నిమిషాలు ఆచరణమైన ప్రార్థన, నామకార్థ ప్రార్థన, ఏదో చేయాలి కాబట్టి చేయాలి కదా అనే ప్రార్థన చేస్తున్నాను. కానీ ప్రార్థనలో ఉన్న శక్తిని నేను గ్రహించట్లేదు. దేవునితో ఒక సావాసం అనేది లేదండి. అటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఏమి జరుగుతుందో తెలుసా? స్నానం చేస్తున్నాను, 2 నిమిషాలు ప్రార్థన అంటున్నాను, మళ్ళీ లోకంలో పడి తిరుగుతున్నాను. స్నానం చేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ పాపంతో సావాసం చేస్తున్నాను. ఆ విధంగా 2 పడవల మీద కాలు వేస్తూ ఆ విధంగా నేను జీవిస్తున్న సమయంలో అక్కడ డబ్బుతో పని ఉంటే నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి నా బలాన్ని చూసుకుని చచ్చిపోయాను నేను. అయ్యా నాకు సహాయం కావాలి, దయచేసి నాకు సహాయం చేయండి, ఎన్నో రకాలుగా మంచి వచ్చాడు మీకు ఉపయోగపడ్డాగా అంటే ఒకరు కనపట్ల. సిచ్యువేషన్ వచ్చేటప్పుడు అందరూ అనుకుంటాం, అందరూ వచ్చేస్తారు అనుకున్నాం, కానీ ఎవరు రారు. వాస్తవానికి అయితే సినిమాల్లోనూ వాటిలో ఫ్రెండ్స్ పరాబరం అంటారు, కానీ వాస్తవానికి అయితే రారు. అటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన పని ఏంటో చెప్పనా?
గంజి అమ్ముకోవడం పని. పరిశుద్ధమైన గ్రంథం చేత పట్టుకొని, ప్రేరాలు చేత పట్టుకొని ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరాను నేను. గంట పైన స్వరం ఇచ్చాడు దేవుడు, అరసేయడమే గట్టిగా. ఆమేన్. కొంతున్నంత వరకు ఆయన నామాన్ని మహింపరచడం మనం చేయవలసిన పని. ఆమేన్. ఇస్తే బ్రతుకులు బ్రతుకుగా మారుతాయండి యేసయ్య అనే జీవం గల మాటతో. హల్లెలూయా. మంచిది, సాక్ష్యంలోకి పోదాం. వింటున్నారు కదా? వింటున్నవారు గట్టిగా స్తుతులు చెల్లిద్దాం ఒక్కసారి. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఆ ఏజెన్సీ ప్రాంతానికి పరిశుద్ధమైన గ్రంథాన్ని చేత పట్టుకొని బయలుదేరాను గంజాయి కొనుక్కోవడానికి. ఇటువంటి ప్రార్థన చేయొచ్చారు ఏదో ఆనాడు నాకు తెలియదు కండి. ఎటువంటి ప్రార్థన తెలుసా? యేసయ్యా, గంజాయి కొనుక్కోవడానికి వెళ్తున్నానయ్యా, ఏ పోలీసులు పట్టుకోకూడదయ్యా, అయ్యా చేసి అక్రమైన పనులు సక్రమంగా అయిపోయేలా చూడయ్యా. ఇటువంటి ప్రార్థన ఆలకెత్తారా దేవుడు? చెప్పండి. నాకు డబ్బు వస్తే ఎంతో కొంత కానుకిచ్చేస్తానయ్యా అని అనుకుంటున్నాను. ఆ దూరం వచ్చేసి ఎంతో కొంత కానుక పెట్టేసి వెళ్ళిపోయాం, అదే మన భక్తి అనుకుంటున్నాను నేను ఒకప్పుడు. అసలు వాస్తవంగా దేవుడు కోరుకునే కానుక అర్పణ, ఈ హృదయ అర్పణ అనే ఒక గ్రహింపులేని గుడ్డివాడుగా జీవిస్తున్నాను. ఎంతసేపు ఎంతో కొంత ఇచ్చేసా కదా, పదో పరకో అని ఈ మూడ్లోనే ఉంటున్నాను తప్ప దేవుడు కోరుకునే కానుక ఈ హృదయ అర్పణ, ఈ హృదయంలో స్థానము, ఆయన మాటకి విధేయత అనే ఒక గ్రహింపు లేనివాడిగా జీవిస్తున్న సమయంలో అలాగండి సెకండ్ లాక్డౌన్లో వచ్చాం మనం. కరోనా జరిగిందామన్నా సెకండ్ లాక్డౌన్ 2021 మే 10వ తారీఖు. ఎవరిగా ఇంట్లోంచి బయటికి రావట్లే, అంతే. ప్రాణం మీద భయముతో నేను ఆ రోజు ఇంట్లో లేనండి, ఊరి మీద తిరుగుతున్నాను. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాను. కొన్ని వందల కేజీలు వేరే రాష్ట్రానికి తరలించాలి. ఆ ధనాపేక్షతో కొట్టిమిట్లాడిపోతున్నాను నేను. డబ్బు వచ్చేస్తుంది అనుకుంటూ ఆ పోలీసులు కళ్ళు కప్పి 262 కేజీల గంజాయిని తరలించేసిన నేను. లక్షలు పడిపోతే ఆశతో ఎక్కువైపోతున్నా నేను. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? లక్షలైతే రాలేదు కానీ అక్రమైన పనిలో కూడా మోసం ఎదురవుతూ వచ్చింది. దెబ్బకి సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్ పక్కన ఫుట్పాత్ మీద అడుక్కున్న వారు ఉంటే వారు పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా బతుకు. విజయవాడలో ఏంటి? సాయి అన్న, నమస్తే అన్న, ఊహు అన్న, ఆహా అన్న. అన్న అడుక్కున్నాడు, పక్కన పడుకున్నాడు ఆఖరికి. అటువంటి సందర్భంలో నా దగ్గర ఏమున్నాయి తెలుసా? ఒక బైబిల్, ప్రేరాయిలు, ఒక జత బట్టలు. ఏం చేయని స్థితి, ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఏంట్రా ఇలా జరుగుతుందని ఒక తీవ్రమైన ఆలోచన. ఎందుకంటే చాలా అమౌంట్ రావాలి. ఏంటి ఇలా జరిగిందని ఒక తీవ్రమైన ఆలోచనతో ఉంటుండగా అక్కడ నుంచి విజయవాడ రావాలి, డబ్బులు లేవు వచ్చుటకు. ఏం అర్థం కావట్లేదు. అడుక్కునేవారితో నేను డబ్బులు లేక అడుక్కునేవాడిగా నేను మారిపోయానండి. ఒక అడుక్కునేవాడిగా మారుతున్నాను నేను. ప్రేరాలను నెత్తికి రాసేసుకొని బైబిల్ చేత పట్టుకొని నపంసకుల దగ్గర అడుక్కుంటున్నాను నేను. మా స్నేహితులు, మా సావాసం విజయవాడలో నపంసకులతో సావాసం. తెలుసా నపంసకులు అంటే? హెజ్రాలు అండి, వారితో సావాసం. నా పాపిష్టి బ్రతుకు ఎటువంటిదో తెలుసా? ఈ శరీరంతో అటువంటి వారితో కూడా పాపం చేసిన జీవితం నాది గతంలో. అటువంటి పాపిష్టి బ్రతుకు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా సరే డైరెక్ట్గా ఇంటికి అమ్మాయిని తీసుకెళ్ళిపోయే రకం నాది. అటువంటి జీవితం. ఎప్పుడు చనిపోతాడు ఈ సాయి అని కళ్ళప్పించిన బోళ్ళ మంది చూస్తున్నారు. నా పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉందంటేనండి, విజయవాడ ప్రాంతం నిజంగానే అడుక్కునేవాడికి వచ్చేసాను నేను. నా స్నేహితుల దగ్గరికి నేను ఎక్కువ ప్రేమించేది ఎవరిని? స్నేహితుల్ని. వారి దగ్గరికి వెళ్ళాక వారన్నారు, చులకనగా చేసి మాట్లాడుతున్నారండి, తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. అదేంటి? నా ఆలోచనలోకి వెళ్ళాను నేను. నా హృదయంలో నా జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది నా స్నేహితులే కదా. వాళ్ళు తెలుగు మీడియం స్కూల్లో చదివినా సరే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ మానేసి మరి తెలుగు మీడియం స్కూల్లో వాళ్ళ గ్రౌండ్స్లో వాళ్ళు క్లాస్ రూమ్లో క్లాసులు అంటే నేనేమో వాళ్ళ గ్రౌండ్స్లో కూర్చున్నంత ప్రేమ నాకు స్నేహితులంటే. ఇదేంటి లెక్క చేయట్లేదు నాకు. ఫ్రెండ్స్ ఎవరు అన్నారు గారా, ఒకరు కనపట్లేదేంటి? అరే నేను నా తల్లిదండ్రులు కడుపులో పుట్టేనే కానీ నేను సావాసం సమయం అంతా గడిపింది మీతోనే కదా. అరే ఏంట్రా ఒక్కడు కూడా కనపట్లేదేంట్రా అనే హృదయంలో ఒక రకమైన ఆలోచన. చాలా డబ్బు రాలేదు, అదో రకమైన ఆలోచన. ఈ సమయంలో ఎలాగుంటే, ఈ యొక్క పెళ్ళి అయిపోయిన స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని నేను ఈ యొక్క శరీరాన్ని మాలిన్యం చేసుకుంటూ ఆమెను ప్రేమించడం మొదలు పెడతా ఉన్నాను. మళ్ళీ ఎవరినండి?
పెళ్ళి అయిపోయిన స్త్రీతో పాపపు సంబంధము ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె గారు ఒకరోజు అన్నారు, ఏమన్నారు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు సరికాదు, నువ్వు పో అన్నారు. మళ్ళీ లోకప్రేమ నా జీవితంలో ఏమైపోయిందండి? విఫలమైపోయింది. ఒకదాని తర్వాత ఏంటి ఇలా జరుగుతున్నాయి? మనిషి బాధ వచ్చినప్పుడు ఏం తాగేస్తాడు? మత్తు దగ్గరికి వెళ్ళిపోతాడు. మనిషికి ఆనందం వచ్చినా మత్తు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అది నాశనం చేస్తున్న నాకు ఆలోచన ఆనాడు నాకు లేదు. మళ్ళీ అదే మత్తు పదార్థాలు. ఇష్టానుసారంగా శరీరాన్ని సహకరించకపోయినా సరే ఇష్టానుసారంగా నేను ఆ మత్తు ఏవైతే డ్రగ్స్కి సంబంధించినాయో ప్రతిదీ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ యొక్క ఆవేదన పోవాలి, నాకు ప్రశాంతత రావాలి అని వాటితో నేను సావాసం చేస్తూ అవే నాకు ఆశ్రయం అనుకుంటూ వాటితో సావాసం చేస్తే అవి కూడా మోసం చేయడం మొదలుపెట్టాయి. ఏ విధంగా తెలుసా? ఎక్కువ డ్రగ్స్ డోస్ ఎక్కువైపోయి నాకు ఇలా చూస్తున్నానండి. ఇంట్లో వాళ్ళందరినీ చీకట్లో కూర్చొని ఒక్కడిని ఇలా చూస్తున్నాను పిచ్చోళ్ళలాగా. నా పక్కన ఎవరున్నారు తెలుసా? వేలల్లో స్నేహితులు లేరు. రాజకీయ నాయకులు వాడుకున్నారే బలవనంత వరకు, బలహీనంగా పడిపోతే ఒకరు అట్లా వాళ్ళు లేరు. ప్రేమించనే వారు లేరు. స్నేహితులు అన్న తమ్ముళ్ళు అనుకుంటే తమ్ముళ్ళు వెనక మళ్ళీ తిరిగానే ఆ తమ్ముళ్ళు లేరు. ఇదే చేతితో కొట్టానే, ఇదే నోటితో తిట్టానే తల్లిదండ్రులు ఉన్నారు. తమ్ముడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆఖరికి ఇదే నోటితో కొట్టినా, ఏదో చేతితో కొట్టినా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇక మంగళసూత్రాలు ఉన్నాయి సాయి, బంగారుపి, ఇది అమ్మేసుకొని నీ ఆరోగ్యం బాగు చేసుకొని అన్న. తల్లి ప్రేమ చూపిస్తుంది అక్కడ అమ్మ. అన్నయ్యకి కిడ్నీ ఇచ్చారు చూడండి అమ్మ. తల్లి ప్రేమ అది తమ్ముడు. మన తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటించో, మనం మాట్లాడో మనం వారితో. ఎవరో పుట్టినరోజు అయితే రోడ్ల మీద తిరిగి కేకులు కచ్చేస్తాం, కానీ తల్లిదండ్రులు పుట్టినరోజుకి ఒక అమ్మ హ్యాపీ బర్త్డే అని కొన్ని విష్ చేసుకొని చెప్పని మూర్ఖులం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆఖరికి నాయన ఈ మంగళసూత్రాలు తీసేసుకోరా అంటున్నారు. నా తల్లి వల్ల కూడా కావట్లే, ఆఖరికి ఆమె వల్ల కూడా సాధుపరచడం కుదరట్లేదు. ఎందుకంటే ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో చెప్తాను. మా అమ్మతో అంటున్నాను, నా వల్ల కావట్లేదు, నా హృదయం అంతా ఏదోలా ఉంది, నా హృదయం అంతా భారంతో ఉంది, పిచ్చి ఆలోచనలు కలుగుతున్నాయి, ఒక రకమైన టెంపర్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అనుకుంటూ ఒక రకమైన మనిషిగా మాట్లాడుతున్నాను. నేను ఒక 2 రోజులు నిద్రపోలేదండి. మా అమ్మ చేపట్టుకొని అదే విధంగా మాట్లాడుతున్నాను, పిచ్చి పట్టిన వాడి వల్లే. బాత్రూంలోకి వెళ్ళాను, నాలో నేనే మాట్లాడుకున్నాను, ముగిసిపోయింది నా జీవితం, కథం. ఈ రోజుతో పులి స్టాప్ అయిపోయింది. నా తలంపులు ఎలా వస్తున్నాయి తెలుసా? నీ ప్రేమ విఫలమైపోయింది కదా, నీవు ఎవరికి ఉపయోగం పడలేదు కదా, నువ్వు చచ్చిపో అని ఒక అపవాది యొక్క ప్రేరేపణ కలుగుతోంది. ఎంతమంది యవనస్తులు ప్రియా తమ్ముడు మీ స్నేహితులు చచ్చిపోలా ఊరేసుకొని ప్రేమ విఫలమైపోయిందని లేరా? బొచ్చుడు మంది మా స్నేహితులు. అదే ఒక ఆలోచన, ఈ ప్రేమ విఫలమైపోయింది కదా చనిపో, ఈ ప్రేమ యొక్క విఫలమైపోయింది కదా, ఈ మనుషుల ప్రేమ విఫలమైపోయింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాడిని చంపేసే. చూడలేదండి మనం న్యూస్ల్లో చూస్తున్నామా? ప్రేమ విఫలమైతే చచ్చిపోతున్నారు, ప్రేమ విఫలమైపోతే చంపేస్తున్నారు. చూడలేదా మనం? ఎన్ని మొక్కలను అడిగాను అన్న ముంబైలో, ఎన్నో మొక్కలు అక్కనే. కుటుంబానికి వీపు చూపించి వెళ్ళిపోయింది ఆ తల్లి, కానీ ఏం మిగిలింది? దెబ్బకి ఆ మొహం కూడా కనపడాల. ఆ కుటుంబ తల్లిదండ్రులు ఎంత ఏడ్చారో. వాస్తవానికి చావు దగ్గర కూడా నేను స్వార్థం కోరుకున్న వ్యక్తినండి. నవ్వుతారేమో ఈ మాట చెప్తే. ఏమండి సావు దగ్గర స్వార్థం? అబ్బో మనం చచ్చిపోతే ఊరు మొత్తం కదిలిద్ది, మనం చచ్చిపోతే బెజవాడ మొత్తం కదిలిద్ది, అబ్బో బ్యానర్లు ఏమై పెడతారు, నా బ్యానర్ల మీద పాలు పోస్తారు, నా స్నేహితులు ఏమా తీసుకెళ్తారు బైక్ రైడింగ్లో, బైక్ ర్యాలీ చేస్తారు నా శవం ముందు. ఎక్కడ చేస్తున్నారు? బోల్డ్ మంది అలాగే చేస్తున్నారు. ఇప్పుడు 2వ రోజు మా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి బియ్యం కట్టి ఎవరాళ్ళు వారి యొక్క శ్వాస విడిచే వరకు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? బాధపడతా ఉంటారు, అయ్యో మా కొడుకు ఏంటయ్యా ఇలా అయిపోయాడని. తల్లిదండ్రులకి ప్రేమను గ్రహింపలేని మూర్ఖంగా జీవిస్తున్న సమయం అది. కానీ తల్లి అంటుంది, ఇదిగోరా నా మంగళసూత్రాలు అని ప్రేమ చూపిస్తుందండి. ఎందుకు చూపిస్తుందండి ప్రేమ? కన్నారు. పక్కింటి అంకులు ఎందుకు రాలా చెప్పండి? కనలేదు కదా. నేను ఆయన సొత్తు కాదు, నా పక్కింటి అంకులు నన్ను కనలా. ఎవరు కన్నారు? నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, వారే వచ్చారు ఆఖరికి. ఈ మాట బాగా బుర్రలో పెట్టుకోండి. ఎవరు వచ్చారు? తల్లిదండ్రులు వచ్చారు.
అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల వల్ల కూడా కావట్లేదు, కానీ అటువంటి నాశనకరమైన బంధకాల్లో ఉన్నప్పుడు అందరూ తృణీకరింపబడిన తర్వాత ఒంటరివాడిగా పిచ్చివాడిగా ఆలోచిస్తున్న సమయంలో ఎవరు వచ్చేది చెప్పనా? దేవాతి దేవుడు మళ్ళీ మరొక క్రైస్తవురాలిని నా ముందుకు నడిపించారు. ఆ సమయంలో చెప్పకుండా ఆ సమయంలో ఏమవుతుందంటే, ఆమె వచ్చిన తల్లిగారు ఎవరో తెలుసు కదా, ఎవరో కాదు, మా అక్క. మా ఇద్దరు అక్కల్లో మా పెద్దక్క బాప్తిసం తీసుకొని దేవుడిని విశ్వసించిన వ్యక్తి కృపాగారు. ఆమె వచ్చి అంటున్నారు ఏమన్నా తెలుసా, సాయి నీ ఉన్న పరిస్థితుల్లో, నీ ఉన్న స్థితిలో, నీవు ఉన్న గలిబిల్లో యేసుప్రభు వారు తప్ప ఇంకెవరు సమాధానం ఇవ్వర్రా, యేసుప్రభు వారు తప్ప నీకు ఎవరు సహాయం చేయరయ్యా. నువ్వు ఎన్నో మార్లు దేవుడి సన్నిధికి వస్తూ దేవుడు అంటూ ప్రార్థన అంటున్నావు, మళ్ళీ లోకంలో పడి తిరుగుతున్న వ్యక్తి నువ్వు. ఒక పక్క ప్రార్థన అంటున్నావు, నీ శరీరాన్ని నువ్వు మాలిన్యం చేసుకున్న వ్యక్తి నువ్వు. ఒక పక్క ప్రార్థన అంటున్నావు, ఎలా పడితే ఈ లోకంలో నువ్వు నీకు శరీరం అంతా పాపంతో నింపబడిపోయిన వ్యక్తివి నువ్వు. దేవుడి పేరు చెప్పి ఏ విధంగా బ్రతికేవో తెలుసా నువ్వు? నీ వల్ల దేవుడి నామానికి అవమానం రా. నిజమే కదండి. ఆదివారం వస్తే వైట్ షర్ట్ వేసుకుని వచ్చేస్తాను నేను. చర్చ అయిపోయిన తర్వాత షర్ట్లు ఇప్పేసి బొక్కల ప్యాంట్ వేసుకుని ఊరి మీద తిరిగేస్తున్నాను. ఊరి మీద చూసేవాళ్ళు ఏమంటారు నన్ను? అబ్బో ఈడు భక్తి, ఆదివారం వస్తే వెళ్ళిపోతాడు, చర్చి 3 గంటలు కూర్చుంటాడు, మళ్ళీ యథావిధి మామూలు ఈడి బతుకు మాకు తెలియదా? ఈ మాటలు బట్టి మొదటగా అవమానపడేది ఎవరండి? దేవుడి నామం అవమానపడుతుంది. దేవుడి నామానికి మీరందరూ మహిమకరంగా జీవించాలి. మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, పవిత్రతలోను మాదిరికరంగా జీవించు తిమోతి. ఇది కదా దేవుడు చెప్పింది మనకి. నేనేం చేస్తున్నాను? అవమానకరంగా జీవిస్తున్న వ్యక్తి. ఆ రోజు మా అక్కగారు చెప్తున్నారు, దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? ఇదిగో సాయి, సమయం మించిపోలా. సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇదిగో నేను నమ్ముకున్న దేవుడు కరుణామయుడు అయినా, సాయి నేను నమ్ముకున్న దేవుడు కృపగల దేవుడు అయినా, ఆయన క్షమించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు కాదు, ఆయన క్షమించే దేవుడు. నేను తప్పులు చేస్తే పోలీసు వారు ఏం చేస్తారు? నన్ను శిక్షిస్తారు. ఆమె అంటున్నారు, ఇగో ఆయన శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నిన్నుగా ప్రేమిస్తున్న దేవుడు. ఆ రోజు మా అక్క మాటకు లోబడి ఒక రకమైన ఆశ కలిగిన నాలో గోడ తట్టి తిరిగి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న సమయం అది. ఈసారి ఒక నిజమైన మొర వస్తుంది నా నోట్లోంచి, ఒక నిజమైన మాటలు. అయ్యా నిజమే, పాపిష్టి బ్రతికే నాది. ఈ నోటితో, ఇక శరీరంతో ఎన్నో పాపములు చేసిన వ్యక్తిని, దౌర్భాగ్యుణ్ణి, తల్లిదండ్రులను బాధ పెట్టిన వ్యక్తిని, ఈ శరీరాన్ని ఆ వ్యభిచార గృహాల్లో పాడు చేసుకున్న వ్యక్తిని, ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకున్న బ్రతికే నాది. ఒక వ్యభిచారినే, ఒక దొంగనే. అయ్యా ఒక్క అవకాశం దయచేసి నా బతుకు మార్చేసయ్యా, నా వల్ల కావట్లేదు బాబో అని ఆ రోజు ప్రార్థన చేస్తుండగా, కన్నీరు కారుస్తుండగా కంట్లోంచి మెల్లగా కన్నీళ్ళు వస్తున్నాయండి. మెల్లగా కన్నీళ్ళు వస్తున్నాయి. వాస్తవానికి కన్నీళ్ళు వచ్చే బ్యాచ్ కాదు మంది. ఏ బ్యాచ్ మంది? తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుందంటే ఇంకా మా ప్రవర్తన ఏ విధంగా ఉందో మీ ఊహలకు వదిలేస్తున్నాను నేను. ఎటువంటి వ్యక్తులు మేము? పైశాచికం కోరుకునే వ్యక్తులం, పైశాచికమైన ఆనందం, బ్లేడ్లు పట్టుకుని శరీరాలు గాయం చేసుకునే వ్యక్తులం మేము. ఎదుటి వ్యక్తిని బాధపడుతూ వాళ్ళు బాధపడుతుంటే చూసినవే పైశాచికమైన ఆనందం కోరుకునే వ్యక్తులం. ఇదే కాలంతో యవనస్తురాళ్ళు రోడ్డు మీద పెద్దవాళ్ళు సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే ఇదే కాలంతో తన్ని వారు బాధపడుతుంటే చూసినవే స్వభావాలు మావి. ఒక యవన స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే చేతితో కొట్టి వారు బాధపడుతుంటే అటువంటి మూర్ఖత్వమైన స్వభావాలు మావి. ఏడుపు రాదు. కానీ ఆ రోజు అతిక్రమంలో ఒప్పుకుంటుండగా మెల్లమెల్లగా కంట్లోంచి నీళ్ళు రావడం మొదలవుతూ ఉన్నాయండి. ఆ రోజు నేను ఒక గొప్ప ఆశ్చర్యం గురవుతున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్ ఎప్పుడైతే ప్రకటన మొదలవుతుందో ఈ హృదయం అంతా అప్పటి వరకు బరువుతో నింపబడిపోతుంది కదా, ఒకేసారి బరువు అంతా దిగిపోయి తేలిక అయిపోయిందండి. హల్లెలూయా. ఆశ్చర్యానికి గురైపోయింది. ఎందుకో తెలుసా? బాత్రూంలో ఏ విధంగా ఆలోచించానో నాకు అర్థమైంది. నా బతికేంటో నాకు అర్థమైంది. బాత్రూంలో ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే తెలుసా, ఈ హృదయం అంతా తేలికైపోవడం మొదలవుతుంది. ఈ యొక్క అనుభూతి ఎలా ఉందంటే, నేను ఎంతో డబ్బు నా చేతిలో నేను చూసా కానీ అటువంటి రుచి నేను ఎప్పుడు పొందుకోలే. నా చుట్టూరు ఎంతో బలగం ఉంది, వేలలో స్నేహితులు ఉన్నారు కానీ ఎక్కడికి వెళ్ళి స్థలం కొడతారు. డాంబికమైన జీవితంలో ఉప్పొంగిపోతూ ఉన్నాను. ఆనాడు కూడా అటువంటి తృప్తిని నేను పొందుకోలేదు ఎప్పుడు.
వ్యభిచార గృహాల్లోకి పరిగెడుతూ ఉన్న నేను అక్కడ ఆనందం దొరుకుతుందేమో అనుకొని, కానీ అక్కడ కూడా నేను ఆ సమయంలో ప్రార్థన తర్వాత పొందుకున్న తృప్తి ఎప్పుడు అటువంటి రుచి నేను చూడలేదు. మందు దగ్గరికి పరిగెడుతూ ఉన్నాను, గంజి దగ్గర పరిగెడుతున్నాను, డ్రగ్స్ దగ్గర పరిగెడుతున్నాను, కానీ అటువంటి తృప్తి నా హృదయంలో ఏ రోజు పొందుకోలేదు. నాకు ఒక కొత్తగా ఉందండి అంతా. ఇలా చూస్తున్న కళ్ళన్నీ నార్మల్గా మారుతూ వచ్చి నేను ఒక ఆశ్చర్యానికి గురైపోతా ఉన్నాను. అటువంటి సమయంలో ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో ఒక తమ్ముడు, అన్నా మా చర్చికి రా అని ఆహ్వానం పలికాడు కదా. వారి చర్చికి వెళ్ళడం మొదలైన తర్వాత ఆఖరిలో మూలలో కూర్చొని ఉన్నాను అనమాట. అటువంటి సమయంలో ఉంటుండగా ఆత్మీయులు గారు కేక వేస్తూ అంటున్నారు, దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతూ అంటున్నారు, ఇగో నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యము చేస్తుంటే వచ్చి సాక్ష్యం చెప్పి దేవుని నామని మహిమపరచు. హల్లెలూయా. ఆ రోజు మైకు పట్టుకున్నాను, నేను నా పరిస్థితి చెప్పాను, ఇది నా బ్రతుకు, ఇది నా జీవితం. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను అండి. నా హృదయం అంతా తేలికైపోవడం మొదలైంది. నాకు అర్థం కావట్లేదు ఏంటి సంగతి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు బాబు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆలకించేవాడు ఆయన బాబు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు నాయన. ఆయన హత్తుకునే దేవుడు, నేను నిన్నుగా ప్రేమించే దేవుడు. నువ్వు ఒకప్పుడు తృణీకరించావు కదా దేవుణ్ణి, ఆయన నిన్ను తృణీకరించలేదు. ఎందుకో తెలుసా? నీవు ఆయన సొత్తు. హల్లెలూయా. ఆయన నిన్ను సృజించిన దేవుడు ఆయన. మత మార్పిడి అన్నావు కదా. అసలు యేసు ప్రభు వారిని నీకు తెలుసా? తెలుసండి. ఏం తెలుసు? అందరి దేవుడు ఒక దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఒక్కడై ఉన్న దేవుడు ఆయన. ఇదిగో బాబు, ముందు యేసు ప్రభు వారి గురించి తెలుసుకో. నువ్వు మనుషులతో సావాసం చేసేంత వరకు ఏం మిగిలిందయ్యా నీతో? ఏం మిగిలింది? ఒక్కడున్నాడా? లేడు. మనుషుల మీద ఆధారపడుతున్నావు, రాజకీయ నాయకుల మీద ఆధారపడుతున్నావు, ఏం మిగిలింది? ఇగో మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు బాబు. ఆయనతో ముచ్చటించు, ఆయనతో మాట్లాడు, హృదయపూర్వకంగా మాట్లాడు. మొన్నటి వరకు నువ్వు చేసిన భక్తి కాదు, ఇదిగో ఇక్కడ నుంచి భక్తి మాని, ఇక్కడ నుంచి భక్తి మాని నీ హృదయపూర్వకంగా భక్తి చేయడం మొదలుపెట్టు. హృదయపూర్వకంగా ఆయన తోటి తిరుగు. రెండు పనుల మీద కాలు ఆపేసి ఆ యొక్క రెండు కాలు తీసి యేసు ప్రభువు వారి నావలో, ఆయన జీవం గల వాక్యమనే నావలో నువ్వు అడుగుపెట్టు. ఆయన మాటలతో సావాసించే. ఇదిగో ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకున్నా. అవన్నారు ఆ రోజు, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. అయితే నీ నమ్మకం, నీ విశ్వాసం వేరే రకంగా ఉండాలి. ఎక్కడి నుంచి కాదు, కానీ హృదయపూర్వకంగా ఉండాలి. నాలో ఒక ఆలోచన మొదలైంది. నిజమే కదా, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చారండి. నేను తిట్టుకున్న దేవుడు, నేను హేళన చేసిన దేవుడు వచ్చారండి. అసలు వాస్తవానికి యేసుప్రభు వారు ఎవరు అనే ఒక ఆలోచన మొదలవుతుంది నాలో. సావాసం మొదలుపెట్టు అంటున్నారు మా ఆత్మీయులు. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఆయనతో నువ్వు మాట్లాడే ప్రతిదీ ఆయన వింటాడు. ఆయన వినే దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు. ఆయన నీ మాట వింటాడు. నీ కన్నీళ్ళు మనుషుల దగ్గర వృధా అవుతాయి, కానీ దేవుని దగ్గర వృధా కావు. విరిగి నలిగిన మనసును అలక్ష్యం చేసే దేవుడు కానే కాదు ఆయన. ఇదిగో నువ్వు ప్రార్థన చేసో నీ హృదయంలో నెమ్మది పెట్టాడు దేవుడు. ఆయన గురించి బ్రతుకు ఇక్కడ నుంచి అంటూ ఉండగా అసలు ముందు యేసుప్రభు ఎవరు అనే ఒక ఆలోచన మొదలవుతుంది నాకు. యేసుప్రభు వారి గురించి ఒకప్పుడు నేను లేఖనాలు ధ్యానించట్లేదు, బైబిల్ ఉంటే ఏం చేస్తున్నాను, మూలపడేస్తున్నాను. దేవునితో సావాసం, దేవునితో ముచ్చటించడం లేదు. అయితే దేవునితో సావాసం మొదలైందండి. లేఖనాలు ధ్యానించడం మొదలవుతుంది. సామెతలు చదివిస్తున్నారు మా ఆత్మీయ తల్లి గారు. సామెతలు చదువుతుండగా, సామెతల గ్రంథం మొదలుగా చదువుతుండగా నేనేంటి నాకు అర్థమవుతుంది, నా మూర్ఖత్వం నాకు కనపడుతుంది అనమాట. ఈ జీవంగల మాటలు, దేవుని మాటలు చదువుతుండగా నా భ్రష్టత్వం నాకు అర్థమవుతూ ఉంటుంది. నేను తప్పు చేస్తుందని ఒక గ్రహింపు నాకు కలుగుతోంది. ఒకనాడు సిగరెట్ పెట్టి మీద సిగరెట్ మూతి ఊడిపోయినా సరే నాకు ఏముంది, జ్ఞానం ఉందా, గ్రహింపు ఉందా? లేదు. కానీ ఈసారి చూస్తున్నప్పుడు అరే ఇది తాగితే ఇదే కదా నా జీవితం పాడు చేసింది అనే గ్రహింపు కలుగుతుంది. లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆమన్నారు, నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు బాబా. నువ్వు నిజముగా మొరపెడితే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు బాబు. అయితే ఆయనతో రహస్యంగా మొరపెట్టు. రహస్యంగా, మనుషులతో కాదు మాటలో, ఆయనతో ముచ్చటించు. మనుషులతో కాదు తిరగడం, ఆయన గుర్తు, ఆయన సన్నిధిలో గడుపు. ఎక్కువ శాతం ఆయనతో గడుపు నాన్న. నువ్వు ఆ పరిస్థితుల్లో నాశనకరమైన మార్గంలో ఈ మనుషులు ఎవరు రాలేదు, కానీ ఆయన వచ్చాడు. ఆయనతో సావాసం మొదలుపెట్టు.
మా ప్రాంతాలు ఎలా ఉంటాయంటే, మా సావాస ప్రాంతాలు అంటే లోకల్ ఉన్నప్పుడు గంజలు తాగే మేము బ్యాచ్ పెద్దది కాబట్టి కొండల్లో నివసించే వ్యక్తులం మేము. ఎవరండి? కొండల్లో గుహల్లో నివసించే వ్యక్తులం, సమాధుల మీద నివసించే వ్యక్తులం, సమాధుల మీద పడుకునే వ్యక్తులం, అర్ధరాత్రులు కూడా సమాధుల మధ్యలోనే ఆ పొగ తాగుతూ జీవించే వ్యక్తులం మేము. ఇవి చెప్తుంటున్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది బైబిల్లో. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కనపడతాయి ఆ మాటలు. శానా పట్టిన దెయ్యం, శానా పట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడుంటాడు? సమాధుల్లోనూ కొండల్లోనూ తన శరీరాన్ని ఏం చేసుకుంటాడు? గాయపరుచుకుంటాడు. అపవిత్ర ఆత్మతో పట్టబడిన ఆ వ్యక్తి యొక్క కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసినా సరే తుత్తునీలుగా వాటిని చంపేసుకుంటాడు. పిచ్చోళ్ళగా అరుస్తూ ఉంటాడు అనమాట. సంకెళ్ళు అంటే మన భాషలో పోలీసులు ఎన్నిసార్లు మమ్మల్ని కొట్టినా ఏం లేదు, మాకు లేదు. కానీ ఆ రోజు వాక్యం ధ్యానించడం జరుగుతుంది. దేవుని యొక్క ప్రేమ ఎలా అర్థమవుతుందో తెలుసా నాకు. అసలు ఎవరు యేసుప్రభు వారి యొక్క ఆలోచనలోకి వెళ్ళింది? యేసుప్రభు వారు కొట్టే సన్నివేశం పెట్టినా ఆ రోజండి యేసు యొక్క జీవితం యొక్క సినిమా చూస్తున్నాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో యేసు లేఖనాలు ఏమైతే ఉన్నాయో యోహాను సువార్త అక్కడ చూపిస్తున్నారు. యేసుప్రభు ఒక జీవిత చరిత్ర చూపిస్తున్నారు. యేసుప్రభు వారు ప్రవర్తన ఆలోచనల వైపు నడిపిస్తున్నానేమో. ఎందుకో తెలుసా? వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటంటే, అందరూ అంటున్నారు రాళ్ళు పెట్టి కొట్టి చంపేనామని అని అందరూ అంటుంటే యేసుప్రభు వారు అంటున్నారు ఏమనో తెలుసా? అమ్మా, నీ పాపం చేయడం మానే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏమమ్మా? ఎక్కడో పాపం చేయడం మానే, చెయ్యమాక. ఆ మాటలు చెప్తున్నప్పుడు దేవుడి యొక్క క్షమాపణ కనపడుతుంది అక్కడ నాకు. దొంగతో మాట్లాడుతున్నారు, సిలువ మీద క్షమాపణ కనపడుతుంది. అయితే ఈ సన్నివేశాలు చూస్తున్నాను, యేసుప్రభు వారిని కొడుతున్నారండి. యేసుప్రభు వారిని అతి కిరాతకంగా కొడుతున్నారు. శరీరం అంతా దున్నపడతా వస్తుంది. ఆ సన్నివేశం చూడడానికి నా కళ్ళు సరిపోవట్లేదు అనమాట. ఎందుకో తెలుసా? నా కళ్ళు నేను పక్కకు తిప్పేసుకుంటున్నాను. యేసుప్రభు వారిని ఏంటి ఏ విధంగా కొడుతున్నారు. అయితే అప్పుడు వచ్చిన ఆలోచన ఏమని? ఇదొక నటనని. గతంలో లోకపరమైన సినిమాలు చూసినప్పుడు రాలా నటనని, వాస్తవం చూస్తున్నప్పుడు అర్థమవుతుంది నటనని అప్పుడు అంటున్నాను. అయితే ఒక ఆదివారం పూట ఒక దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో యేసుప్రభు వారు ఏ పాపము చేయలేదు తెలుసా ప్రియ మనిషి? ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. నేను చేసిన అతిక్రమణ బట్టి ఆయన శరీరం అంతా దున్నపడతా వచ్చింది. ఆ పాప బంధకం నుంచి విమోచించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిన్నారు. నీవు ఆయన సొత్తు, ఇగో ఆయన రక్తం వెలపెట్టి నిన్ను కొన్నాడు. నిన్ను ఎంతగా గొప్పగా చూస్తున్నాడు తెలుసా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఓ మనిషి, ఎక్కడైనా సరే నీ హృదయం అనే తలుపు తెరిచి దేవుడికి అవకాశం, నువ్వు ఎటువంటి పాపిష్టి జీవితంలో ఉన్నా సరే దేవుడు నిన్ను క్షమించి నిన్ను విమోచిస్తాడు. ఆ పాప బంధకం నుంచి విడుదల దయచేస్తాడు. దేవుడికి సమస్తము సాధ్యమే. ఒకరిదకు 40 కొరడా దెబ్బలు నీకోసం అయ్యా. నడినెత్తులు జరి కాళ్ళ వరకు ఆ శరీరం అంతా రక్తంతో కాలుతా వస్తుంది, దున్నపడతా వచ్చింది ఆ శరీరం అంతా అంటున్నప్పుడు ప్రాక్టికల్గా ఆలోచన మొదలవుతుంది నాలో. ప్రభువా, చర్చిలో ఒక 3 గంటలు పేన కింద కూర్చోమంటేనే నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతాను. మళ్ళీ వచ్చేది నేను ఆఖరగా, చర్చ్ టైమింగ్కి రాను. ఆఖరిగా ఒక అరగంట ముందు వచ్చేసి పెద్ద బిల్డప్. ఈ అయ్యగారు ఏంటి ఎంతసేపు చెప్తున్నారని టైం చూసుకునే బ్యాచ్ నాది. అయ్యా, ఉదయం 9 గంటల నీకు సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు ఆ సిలువ మీద ఏ విధంగా భరించావు ప్రభువా? నాలాంటి పాపిష్టివాడు కొరకు, నాలాంటి దుర్మార్గుడు కొరకు, నాలాంటి తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవాడు కొరకు, నాలాంటి నటన భక్తి చేసేవాడు కొరకు, నాలాంటి 2 పడవల మీద కాలేసేవాడు కొరకు ఏముందయ్యా నాలో మంచి? నేను ఎప్పుడు చనిపోతానని చూస్తున్నారు అక్కడ అందరూ. ఏముంది నాలో మంచి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు వినపడుతున్నాయి మాటలు. హిజ్కియా గారి గురించి చెప్తున్నారు ఆ రోజు. ఇగో నువ్వు గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నువ్వు కన్నీళ్లు కార్చుటను నేను చూచి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఆ మాటలు ఉన్నాయి చూశారు. ఆ రోజు మా ఇంట్లో గోడ తట్టే తిరిగాను నేను. ప్రార్థన చేస్తుంటే అతిక్రమం ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? కన్నీళ్ళు కారుతా వచ్చాయి. ఆ కన్నీళ్ళు ఏం చేశారు? దేవుడు చూచి ఉన్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నేను నిన్ను బాగు చేసేదను. నిజమేనండి. ఏకాంతముగా దేవునితో సావాసం చేస్తున్న సమయం అది. తమ్ముడు బాప్తిసంలో చెప్పే కదా కొండ మీద ప్రార్థన. ఆ కొండ మీద ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడం మొదలవుతుందండి.
దేవుడి మీద ఆధారపడమన్నారు మా ఆత్మీయులు. ఒకటే చెప్పారు, ఇగో మనుషుల మీద ఆధారపడ్డ నీవు ఇక్కడ నుంచి ఇది మొదలుకొని అది చిన్నదైనా పెద్ద సమస్య అయినా ఈ యొక్క పాఠం జీవితాంతం వరకు జ్ఞాపకం చేసుకో. ఇగో చిన్నదైనా పెద్దదైనా దేవుడి మీద మాత్రమే ఆధారపడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎక్కడైతే గంజాయి తాగడం ఉన్నానో ఆఖరి వీడియో, ఎక్కడైతే గంజాయి తాగుతూ ఉన్నానో అదే ప్రాంతంలో దేవుడు యొక్క మాటలు ఏమైతే మాట్లాడి ఉన్నారో అక్కడ చక్కగా ఆ మాటలు అక్కడ రాసుకొని, మరి ముఖ్యంగా నేను రాసుకున్న మాట, నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఆ కొండపైకి వెళ్ళి దేవునితో సావాసం మొదలవుతుంది. ఈసారి చర్చికి వస్తున్న యవనస్తులు ఎవరితో సావాసం చేస్తున్నారు? మొదటగా దేవునితో సావాసం మొదలవుతుంది. దేవునితో సావాసం మొదలవుతుంది. ఈ లోక స్నేహితులతో కట్ చేసి మన కొరకు నా కొరకు మరణించిన నిజ స్నేహితుడైన దేవాది దేవునితో సావాసం మొదలవుతుంది. ఆ తర్వాత పరిశుద్ధులతో సావాసం మొదలవుతుంది. ఇటువంటి మీటింగ్లకు వెళ్ళడం మొదలవుతుంది. ఆఖరిగా కూర్చున్నప్పుడు ప్రతి మాట ద్వారా దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఇగో నిజమైన ఆనందం రక్షణలోనే దొరుకుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. సువార్త వినపడుతుంది. మరి ముఖ్యంగా నరకం గురించి చెప్తున్నారు. ఆ రోజు నరకంలో ఏముండిద్ది అంటారండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అదేనా వాక్యంలో? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇగో నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు కాబట్టి దేవుని యొద్దకే వెళ్ళాలి. కానీ దేవునికి నీకు మధ్య పాపం అనే బండ ఏలుబడి చేస్తుంది. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మారు మనసు పొందుకొని పశ్చాత్తాపపడి నమ్మి బాప్తిసం పొందుకొని నువ్వు రక్షింపబడతావు అనే మాటలు వినపడుతున్నాయి. నరకం మరి ముఖ్యంగా ఈసారి అగ్ని కనపడుతుంది అక్కడ. అయితే అగ్ని కనపడుతుండగా ప్రాక్టికల్గా ఆలోచనలో పడ్డాక ఒక అగ్గిపుల్ల తీసుకున్నాను. తెలుసు అగ్గిపుల్ల? అగ్గిపుల్ల ఎంతసేపు కాలిద్ది? అగ్గిపుల్ల 1 నుంచి 5 సెకండ్లు కాలుతుందండి. ఆ సెగ చాలా తక్కువ ఉంటుంది. అవునన్నా? ఆ సెగ ఇలా చేతి కింద పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంటుందమ్మా తల్లులారా? కాలదా? ఒక 2 సెకండ్లు నేను తట్టుకోలేకపోయానండి. అబ్బా అన్నాను. దాఖలు కాలుతున్నప్పుడు మీరు ఏ విధంగా అయితే మీ ముఖ చిత్రాలు ఉంటాయో స్టవ్ దగ్గర, అటువంటి ముఖ చిత్రాలు నాకు ఆ రోజు అబ్బా అంటున్నాను. వాక్యం వినపడుతుంది. ఇదిగో ఆ నరకములో, ఆ యొక్క కోపంలో నువ్వు ఉండాలని కాదు. నువ్వు దేవుని సంబంధివి, అపవాది సంబంధివి కాదు. ఆ యొక్క నరకము ఆ యొక్క దుష్టుడికి, వాడి యొక్క అనుచరులకి, నీకు కాదు. నువ్వు దేవుని సంబంధివి బిడ్డ, నువ్వు దేవుని సంబంధివి. నీ అతిక్రమలు దాచిపెట్టుకోమాక, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని యొక్క కనికరము పొందుకుంటావు నువ్వు. అయ్యా దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా. ఇదిగో నీవు చేసిన పాపానికి నీకు రావాల్సిన శిక్ష ఇగో ఆయన భరించాడు శిలువ మీద, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడుతూ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా దేవుడు అనే మాటలు వినపడుతుండగా నాలో ఒక పశ్చాత్తాపం మొదలవుతుందండి. ఎందుకంటే నాలాంటి పాపిష్టి వాడిని ఎవరో ఏం చేయరు, కోరుకోరు, ఇష్టపడరు అసలు. నేను ఎవరిని? అందరికీ ఇబ్బందికరంగా జీవించే వ్యక్తిని. ఆ రోజు కొండ మీద ఒక ప్రార్థన చేసుకున్నానండి. అయ్యా నీ మార్గంలో ఏ విధంగా జీవించాలో నాకైతే తెలియదయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదంట కదా, నీకు సమస్తము సాధ్యమేంట కదా బాబా. నా బతుకు మార్చేసయ్యా. ఆశ అయితే ఉంది జీవించాలని నీ కొరకు, కానీ నా వల్ల అయితే కుదరట్లా. ఆశ కలిగిన ప్రాణం నువ్వు తృప్తిపరుస్తూ ఉంటా కదా అయ్యా అనుకుంటూ దేవుని ప్రేమకి ఆకర్షితునవుతున్న సమయం అనేది దేవుని విలువేంటి అర్థమవుతుంది. నేను చైర్లో 3 గంటలు కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నాను, కానీ అక్కడ యేసు ప్రభువు వారు ఏ విధంగా ఆ యొక్క శిలువ మీద వేలాడారు బాబోయ్ అనే ఒక ఆలోచన నాకు వెంటాడుతోందన్నమాట. దేవుని ప్రేమ అర్థమవుతోంది. ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాను. అయ్యా నా జీవితం నా ఇష్టం అని జీవించాను. నా ఇష్టం నన్ను నాశనానికి దారి తీసింది బాబు. నా జీవితంలో నీ ఇష్టం జరిగించి ప్రభువా, నా బ్రతుకు నీ చేతికి అప్పచెప్తే సహాయం చేయి. నిజమండి, దేవునితో సావాసం మొదలవుతోంది. నేను ఇప్పుడు చీకట్లో ఉన్నానా, వెలుగు దగ్గరగా ఉన్నానా? వెలుగు దగ్గరగా ఎప్పుడైతే ఉన్నానో ఇగో మీకు సింబాలిక్గా చూపిస్తున్నానండి. వెలుగు దగ్గరగా దూరంగా ఉన్నప్పుడు నా మొహం సరిగ్గా లేదు, కానీ వెలుగు దగ్గరగా దేవుని దగ్గరగా వాక్యములోనూ ప్రార్థనలోనూ దేవునికి దగ్గరగా బతుకుతున్నప్పుడు ఈ యొక్క నాలో ఉన్న చీకటి అంతటిని దేవాది దేవుడు నాలో ఉన్న మాలిన్యాన్ని ఒక్కొక్కటి తీసివేసి ఆ మత్తు మీద పూర్తి విరక్తి వచ్చేసేలాగా దేవుడు సహాయం చేశారండి. హల్లెలూయా అని ఒక వీడియో చూడు, స్మోకింగ్లో ఆఖరి వీడియో పెట్టు. మీరు నమ్మరు, అందరు అన్నారు
వీడు మత్తుతోనే చచ్చిపోతాడు కానీ మత్తు విడిచిపెట్టడు. చాలామంది అంటారు, అన్న మేము మత్తుని విడిచిపెట్టలేకపోతున్నాం అన్న, మేము సిగరెట్టే మా వల్ల కావట్లేదు, నువ్వు గంజా ఏ విధంగా మార్చావన్నా అన్న రాలేదా? ఉంగరం ఉప్పి మళ్ళీ అదే పొగని మళ్ళీ ముక్కులోకి వెనక్కి లాగేసుకున్నంత వ్యసనపరుణ్ణి, అంత మత్తుగాన్ని. నేను అంటాను, ఆయన పాదాలు పట్టుకుని అయ్యా బ్రతుకు మార్చు ప్రభువా అని ఆయన మీద ఆధారపడిన తర్వాత డ్రగ్స్ సిగరెట్ వాసన పడకుండా దేవుడు చేస్తాడండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరు కాదు, మొదలుగా నేను ఆశ్చర్యపోయింది నేను. ఆ రోజు ఏం జరిగిందో చెప్పనా? మా స్నేహితులందరూ రౌడీ షీటర్లు కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? ఆదివారం సండే స్కూల్కి వెళ్తారు. వాళ్ళు కూడా సంతకాలు పెట్టడానికి స్టేషన్కి, అమ్మ అవును పోలీస్ స్టేషన్కి. ఆదివారం సండే స్కూలు. మా స్నేహితులు కనపడుతుంది మార్పు. అని నువ్వు పెద్ద మత్తు కూడా ఏ విధంగా మారు మాకు అర్థం కావట్లా అంటున్నారు. పోలీసు వారు ఫోన్ చేశారు ఆ రోజు. దానికి ముందుగా జరిగిన కార్యక్రమం ఏంటంటే, అయిపోయింది ముగిచ్చేస్తున్నాను నేను. అక్టోబర్ 23, 2021 యేసు ప్రభువారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నాలాంటి పాపిష్టివాడు కోసమే మరణించాడు. నేను చేసిన అతిక్రమణను బట్టి ఆయన శరీరం అంతా దున్నపడతా వచ్చింది. ఆయన మరణించి మళ్ళీ లెగిసిన పునరుద్ధానుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. యేసు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయనకి కులము మతము భేదము లేదు. యేసు ప్రభువారు అందరికీ దేవుడై ఉన్నారు అని నోటితో ఒప్పుకొని ఈ హృదయం ముందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకున్నానండి. హల్లెలూయా. బాప్తిసం వీడియో చూసుకోవచ్చు, మీరు అక్కడ కనపడుతుంది. అయితేనండి ఆ తర్వాత పోలీసు వారు పిలిచారు. పోలీసు వారు మమ్మల్ని పిలిచే విధానం ఏంటండి? గతం వేరు. ఈసారి ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టారు కదా, కాల్ వచ్చింది ఈసారి. హలో ఎల్విన్ బర్నబాస్ గారు ఎక్కడున్నారు? అబ్బా ఆ మాట అన్నాకండి నిజంగానే కొండపైకి వెళ్ళి చాలాసేపు ఏడ్చుకున్నాను అన్నమాట. ఏకాంతంగా వెళ్ళిపోయి, అయ్యా నా బతుకేంటి, నేనేంటి, వాళ్ళు గారు అంటున్నారు ఏంటి ప్రభువా, నా జీవితం ఏ పడింది, నేనేంటయ్యా, వాళ్ళేంటయ్యా గారు అంటున్నారు నన్ను. ఎవరో పోలీసులు ఆగ మేఘాల్లో వెళ్ళిపోయిన వారి దగ్గరికి. వాళ్ళు అంటున్నారు, నీ మార్పుకు కారణం ఏంటి, నీ మార్పుకు కారణం ఏంటి, ఏంటి ఏమైనా నటిస్తున్నావా లేకపోతే అన్నారు. నేను అన్నాను, నటించానండి, మనుషుల దగ్గర నటించాను. వాస్తవానికి మనుషుల దగ్గర నటించాను, దైవజనుల దగ్గర నటించానండి. దేవుడు నా మీద చూపిస్తున్న ఆయన ప్రేమ దగ్గర నటించలేకపోయానండి, నా వల్ల కాలేదు. ఆయన నాలాంటి పాపిష్టివాడి కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 సిలువ మీద వేలాడుతూ ఉన్నారండి. ఆయన విలువేంటో నాకు అర్థమైందయ్యా. ఇదిగో నా బ్రతుకు మార్చింది ఇగో ఈ జీవం గల మాటలు. ఆయనతో ఎవరైతే సావాసం చేస్తారో, ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, ఆయనతో ఎవరైతే ముచ్చటిస్తారో వారి జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. అప్పుడు న్యూస్ పేపర్లు ఎక్కించారు ఒక పేపరు, మా తొన్మాది మనిషిగా మారి అని. ఏమంటంట మా తొన్మాది అగోగో అది 2 పాయింట్లు ఒక పాయింట్ ఉందండి. ఏంటంటే ఆ పాయింట్, సాయిని మా టాలెంట్లతో మేమే మార్చేసామని పోలీసులు రాసేసుకున్నారు. అర్థమైందా మాట? మా టాలెంట్లతో మేమే మార్చేసామని పోలీసులు వేయించుకున్నారు. పోలీసు వ్యవస్థ చెడ్డదని నేను చెప్పట్లేదు, పోలీసు వ్యవస్థ మంచిది కాబట్టి ఇంకా క్రైమ్ రేటు పెరగకుండా ఇలా ఉంది, మంచిదే. అయితే నేను అంటాను, పోలీసు వారు కూడా మనుషులే. అప్పుడు నేను అన్నాను, నా బ్రతుకు బాగు చేయడం, నా బ్రతుకుని సాధు చేయడం ఎవరి వల్ల కుదరలేదండి. ఏ పోలీసుల వల్ల కుదరలేదు. కుక్కను కొట్టినట్టు కొట్టారు కానీ, శిక్షించారు కానీ మమ్మల్ని మార్చలేకపోయారు వారు. డాక్టర్ల వల్ల కాలేదండి, ఏ రియాప్టెన్స్ సెంటర్ల వల్ల కాలేదండి, నన్ను కన్న తల్లిదండ్రుల వల్ల కాలేదండి, ఏ మతం వల్ల కూడా కుదరలేదండి. ఇగో నా బ్రతుకుని బాగు చేసింది యేసు ప్రభువారు. పాడైపోయిన జీవితాన్ని కట్టడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చున్నారండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చున్నారని, పాపపు పథకంలో ఉన్న వారికి విడుదల దయచేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చున్నారండి. నేను ఒకప్పుడు ఆనందం కోసం పాకులాడా సిగరెట్ దగ్గరికి 5 నిమిషాలు ఆనందం అండి, ప్రాకులాడా గంజాయి దగ్గరికి కొద్ది నిమిషాలు ఆనందం అండి, ప్రాకులాడా అమ్మాయి దగ్గరికి ఓపుకున్న కొద్ది నిమిషాల మట్టికి ఆనందం అండి. ఆ వ్యభిచార గృహాల్లో ప్రాకులాడా డబ్బు దగ్గరికి, ఆ డబ్బు నా చేతిలో ఉన్నంత వరకు ఆనందం అండి.
ప్రాకరాజైన డాంబికమైన జీవితం ఓ గొప్పలకు పోకపోయాను, కానీ ఆ గొప్పలు నా బతుకు బాగు చేయలేకపోయినాయండి. ఇగో అవన్నీ నన్ను నాశనకరమైన మార్గం వైపు నడిపించాయి, కానీ ఆ నాశనకరమైన కోపం నుంచి, ఆ పాప బంధకం నుంచి నన్ను బతుకు బాగు చేసింది ఆయన జీవం గల మాటలండి. ఈ మాటలు ఎవరైతే ఆశిస్తారో ఆయన మీ బ్రతులు కూడా బాగు చేస్తాడండి. ఇదిగో మీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఈ సమయంలో ఇగో తట్టుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పండు ముసలోడు అయినా, ఇప్పుడే పుట్టిన బిడ్డ అయినా, హల్లెలూయా, నీ హృదయంలో ఎన్నో మార్లు నీ హృదయంలో తట్టుతూ వచ్చాడు దేవుడు. చిన్నప్పుడు నా హృదయంలో తట్టాడు తమ్ముడు, ఆహ్వానం పలకల. యవన ప్రాయంలో తట్టారు దేవుడు, ఆహ్వానం పలకల. దైవజనుల ద్వారా వాక్యం ద్వారా తట్టారు, వినలేదు. ఆఖరిగా మరణ ఛాయల్లో ఆ రోజు ఆ మాటకి విధేయత చూపించకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు. దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తాడు ప్రియ తమ్ముడు. దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్క పెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితం ఎంతో కాదండి. ఒక 80 సంవత్సరాలు బతికితే ఒక మనిషి 29,200 రోజులు మాత్రమే 80 సంవత్సరాలకి. ఇప్పుడు చూస్తుంటే ప్రియ తమ్ముడు 18 నుంచి 25 సంవత్సరాలలోపే చచ్చిపోతున్నారు అందరూ. ఆయుష్ కూడా తగ్గుతూ వచ్చింది. ఈ కొద్దిపాటి ఆయుష్ కొరకు మన జీవితంలో మనం నాశనం చేసుకోకూడదు. మనం అపవాది సంబంధం కాదు, దేవుడి సంబంధం. దేవుడు అపవాది యొక్క క్రియను లయపరచడానికి యేసుప్రభువారు లోకానికి వచ్చినారు. ఆ గొప్ప దేవుడు, శక్తిమంత దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అవకాశం నువ్వు ఆయనతో బంధం పెట్టుకో. వీటితో బంధం పెట్టుకున్నాను, నా జీవితం ఏ విధంగా నాశనకరమైన మార్గంకి వెళ్ళిందో నువ్వు చూసావు. దేవునితో బంధం పెట్టుకున్న తర్వాత నా బతుకు ఏ విధంగా మారిందో కూడా చూసావు. వెలుగు యొద్దకి ఎవరు వచ్చినా లాగండి, మీ ఐదుగురు ఒకసారి రండి, ఇక్కడ రండి. నువ్వు రా ఫస్ట్, మొహం పెట్టు. ఎలా ఉంది మొహం? అటు తిరుగు. ఎలా ఉందండి? వెలుగుతుంది, వెళ్ళిపో. నువ్వు రానియా, నాలాగా నా ప్రాయంలో ఉన్నావు రా. మనం నా ప్రాయం లేట్ కిందకి వచ్చి తెల్లగా అయిపోతున్నావు బాబు. తిరిగి ఏమవుతుంది? ఆ చీకట్లో కూర్చున్న నువ్వు వచ్చినా సరే నీ యొక్క జీవితాన్ని దేవుడు వెలిగిస్తాడు. హల్లెలూయా. ఆ పాప బంధకాల్లో ఉన్న నువ్వు వచ్చి నువ్వు మొరపెట్టిన దేవుడు నీ మొరాలకి నీకు జవాబు దయచేస్తాడు. హల్లెలూయా. ఉదాహరణ నా జీవితమే. ఎందుకు తెలుసు నా బ్రతుకుని నేను ముందుకు తీసుకొచ్చాడు ప్రియ సహోదరుడా సహోదరి? ఆయన ఎటువంటి జీవితమైనా సరే బాగు చేయగలను అని చెప్పడానికి నీ దగ్గర తీసుకొచ్చాడు నా బతుకుని. ఈరోజు నా బతుకుని బాగు చేసిన దేవుడు నీ బ్రతుకు కూడా సరి చేయగలని చెప్పడానికి ఈరోజు దేవుడు నీ ముందుకు నడిపించారు. నేనేం గొప్పను కాదు, ఏ గొప్పలు కూడా నా బతుకు బాగు చేయలేదు. నా బతుకు బాగు చేసిన దేవుడు గొప్ప దేవుడు. గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఒక అద్భుతం చెప్పనా? ప్రేమ పెళ్లి చేసుకుంది ఓ అప్పో, మా అప్ప చిన్నప్ప ప్రేమ పెళ్లి చేసుకుంది. 2 బిడ్డలు పుట్టాక వెళ్ళిపోయాడు బాయా వదిలేసి. ప్రేమ పెళ్లి చేసింది మా అక్కే. దేవుడు వాక్యం వినపడుతుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఏ కార్యమైనా సరే సఫలమవుతుంది. నమ్ము, నువ్వు కార్యం చూస్తావు. అప్పుడే కొత్త అండి విశ్వాసంలో నాకు. దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం బలపడింది ఎప్పుడో తెలుసా? 10 సంవత్సరాలు అయింది బాగా వెళ్ళిపోయి, 10 సంవత్సరాల పైన అయిందిలేండి. చక్కగా ప్రార్థన చేస్తున్నాను అనమాట, దేవునిలో సావాసంలో ఉంటూ. అయ్యా మా అక్క జీవితంలో అయిపోయింది. నేను పెద్ద ప్రార్థన పనులను మీకు చెప్పట్లే, కానీ ఇక్కడ మీరు ఆలోచించండి దేవుడు ఎంత శక్తిమంతుడో. అర్థమవుతుందా? మీరు మనుషులు చూడడానికి వీల్లేదు, దేవుని శక్తిని గమనించాలి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఆ రోజండి అమ్మ అలా చైర్లో కూర్చుంది ఇంట్లో. బావగారు వచ్చేసారు. ఎవరో బావగారు, అతయ్య నన్ను క్షమించవా, మీ పిల్లల్ని నేను ఏలుకుంటాను అతయ్య, నన్ను క్షమించండి అతయ్య అని కాలు పట్టుకున్నాడు. ప్రార్థన అయిన తర్వాత అక్కడ అర్థమైంది దేవునికి సమస్తము సాధ్యం. ఎప్పుడు వచ్చాడైనా? 10 సంవత్సరాల తర్వాత వచ్చాడండి. ఈరోజు వాళ్ళిద్దరూ సుఖంగా ఉన్నారు. దేవుని కృప. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే దేవుని కృప. చెప్పాను కదా మొదటగా, ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎక్కడైనా మన బతుకు మార్చుకుంటామేమో, బాగు చేసుకుంటామేమో ఆయనలో. మరొకటి, ఆయన కొరకు చేయవలసిన పని ఇంకా మిగిలింది కాబట్టి మనం ఇంకా సజీవ లెక్కలు ఉన్నాం. హల్లెలూయా. మరి ఈ 2 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఆలకించు, ఆలోచించు. నీ హృదయం అనే తలుపు తెరిచి యేసుని చేర్చుకో. ఆయన్ని చేర్చుకున్నావు అనుకో,
ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడే తలెత్తుకునే పాత్రగా చేసే గొప్ప దేవుడైనా. ఏ పోలీసులు అయితే కుక్కను తిట్టినట్టు తిట్టారో వాళ్ళే గారు అనే విధంగా ఆ ప్రాంతంలో నిలబెట్టారు. ఈ పనికిరాని ఈ పాత్రనే ఆయన చేతులతో చిక్కి జీవంగల మాటలతో నా జీవితంలో ఉన్న ఆ మాలిన్యాన్ని ఉదక స్థానం చూపిస్తూ వాక్యముతో ఆ జీవితాన్ని బాగు చేసి పలు ప్రాంతాలు నలుదిక్కులు వాడుతూ ఉన్నారు ఈ యొక్క పనికిరాని వ్యక్తిని. ఒకప్పుడు ఇదే నోడుతూ తిట్టానండి మా అయ్యగారిని, అయ్యగారిని తిట్టాను. వారి యొక్క విలువ, వారితో పాటు సావాసం చేశాక ఒక గిఫ్ట్ ఇచ్చానండి మా అయ్యగారికి మొన్న 9వ తారీఖు ఆదివారం. చెప్పమంటారా? చెప్పి ముగించేస్తాను. చెప్పమంటారా? అయితే దేవుని సన్నిధిలో ఎక్కువ వారి దగ్గర వారు మన దగ్గర నుంచి కోరుకునేది మన ముఖ్యంగా డబ్బు కాదు, మన ఆత్మీయతని. అంతే అయ్యగారు, ఆత్మీయత కోరుకుంటారు. అయితే దేవుడి సన్నిధిలో ఎక్కువసేపు మోకాళ్ళ మీద గడుపుతూ ప్రార్థనలను వాక్యాలను ఎక్కువ దేవునితో సావాసం చేస్తుంటున్నప్పుడు ఈ యొక్క మోకాలు ఏమవుతున్నాయంటే గుంతలు పడి కాయలు వచ్చి అక్కడున్న చర్మం ఊడు కింద పడిపోతూ ఉంది. అదంతా కలెక్ట్ చేసి ఎంత ఇచ్చాను అనమాట మా అయ్యగారికి. హల్లెలూయా. నేను ఇది ఎక్కడ ప్రేరేపింపబడ్డానంటే, ఒక గురువు గారు, ఆ గురువు గారు శిష్యుడు ఎవరంటే ఏసన్న గారు. తెలుసా? ఏసన్న గారు చెప్తున్నారన్నమాట ఆ మాట. ఏమన్నా తెలుసా? మా గురువు గారు నాకు ఒకరోజు ఒక పొట్లం ఇచ్చారు. ఆ పొట్లం ఏంటని తీసి చూస్తే ఒక నల్ల పొడి ఉందంతా. ఏంటయ్య గారు ఏంటో ఇచ్చారు నాకు అని ఆలోచిస్తే అప్పుడు ఆ గురువు గారు అన్నారంట, ఏమన్నా తెలుసా? ఈ పరిచర్య ఈ విధంగా విస్తరించడానికి కారణం అదేరా. మోకాళ్ళ మీద దేవుని సందులో గడిపి ఈ మోకాళ్ళ దగ్గర మృత చర్మం రాలి కింద పడతా ఉంటుంది, అదంతా తీసి నీకు ఇచ్చాను. ఆ మాట విని నేను కూడా ప్రేరేపింపబడి గురువుగారి శిష్యుడికి ఇచ్చారు. ఈ శిష్యుడు మా గురువు గారికి ఇచ్చారు. హల్లెలూయా. ఇది నా గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఎవరైనా రగిలింపబడతారనే చెప్తున్నాను. నేను ఆ మాట విని నేను రగిలింపబడ్డాను కదా. ఇంకో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక ఆత్మీయతల్లి గారి మాటలు విన్నాను నేను. ఆమె మాటలో ఆమె ప్రార్థన విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆమెకు ఒంట్లో బాగాలేదు, మంచం మీద నుంచి పైకి లేకపోతున్నారండి. మంచం మీద నుంచి పైకి లేకపోతున్నారు. అంటే ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకోకూడదా అని నేను చెప్పట్లా, ఆమె విశ్వాసం గురించి చెప్తున్నాను. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మ ఎలా ఉంది, నీ ఆరోగ్యం బాగుందా అంటే అన్నారు, ఇదిగో నా గుడారం అనే శరీరం కుళ్ళిపోయినా సరే, నా గుడారం అనే ఒక శరీరంలో ఓపిక లేకపోయినా సరే, ఆత్మలో ఆనందంగా ఉన్నా, ఆత్మలో ఆరోగ్యంగా ఉన్నానండి. ఆ మాట విన్న నేను రగిలింపబడ్డాను. ఆ సమయం నుంచి నేను చక్కగా ఆత్మీయత కోసం ప్రార్థన చేసుకోవడం మొదలవుతుందన్నమాట దేవుని దగ్గర. ప్రియ జనాంగమా, నేను చెప్తున్నాను, అక్టోబర్ 23, 2021 నాన్న బాప్తిసం పొందుకున్నాను కదా. ఆ ముందరంతా హాస్పిటల్ చుట్టూరు తిరిగానా, గోళీలు మింగుతూ వచ్చానా, వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లు మింగుతూ వచ్చానా. నేను అంటాను, దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఒక 2 ట్యాబ్లెట్లు వేసుకున్నానండి. అవి డబ్బులతో కొనక్కర్లా. 1 మోకాళ్ళ ప్రార్థన, 2 జీవంగల దేవుడు మాటలు, 3 ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ అంటే వెంటనే సమాధానం ఇచ్చేది విశ్వాసం. ఈ 3 కలిపి కొట్టేస్తున్నాను రోజు. అక్టోబర్ 23, 2021 నుంచి ఈ రోజు డేట్ ఎంతండి? ఫిబ్రవరి 18, 2025. 21 నుంచి 25 వరకు ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళి చక్కగా చెప్పించు, అదే స్కానింగ్ చేయించుకోవాలి. ఇప్పటికి వచ్చి ఎంతసేపు మోకలేసి సాక్ష్యం చెప్పే కృప చేసేది దేవుడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన మరి ముఖ్యంగా మనలో ఉన్న పాప రోగాన్ని అండి. హల్లెలూయా. ఆ రోగం ఎప్పుడైతే స్వస్థపరుస్తాడో ఆటోమేటిక్గా మన శరీర రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మళ్ళీ కోరుకుంటున్నాను మీ దగ్గర, మనుషులను చూడమాకండి దయచేసి. మీరు అనుకోవచ్చు, అబ్బో ఈయనేంటి ఎంతసేపు మోకాలే చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. నేను బలహీనండి బాబు. ఆయన అంటాడు ఒక మాట, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడిని దేవుడిని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో మీరు గొప్పలే. హల్లెలూయా. ఈ మనిషిని చూడొద్దు, ఈ మనిషిని బాగు చేసిన దేవుడిని మాత్రమే మీరు చూసి ఆయన నామాన్ని మాత్రమే గణపరుస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, నన్ను నేను నేల మట్టానికి తగ్గించుకుంటూ దేవుడి యొక్క సాక్షి మీ జీవితంలో దీవించునుగాక. సమస్త మహిమ ఘనత సర్వశక్తి గల దేవుడికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులకు మరోసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నానండి. నా ప్రభా, బర్నబాసుగా మీరు మార్చి బెజవాడ బ్యాడ్ బాయ్గా తనను మీరు చూశారు. తనలో ఉన్న ప్రతి మార అనుభవాన్ని మీరు మార్చారు. ప్రతి చీకటి బ్రతుకును మీరు మార్చారు.
దేవా ఈ దినాన ఒక బర్నబాసుగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మీరు తాను మార్చుకుని మీ నామ మహిమార్థమై అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో మీరు నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మా గ్రామానికి మీరు తీసుకుని వచ్చి తన సాక్ష్యము ద్వారా తనను ఏ రీతిగా మీరు మార్చారో, ఏ రీతిగా వెలిగించారో, ఏ రీతిగా వాడుకుంటున్నారో, ఏ రీతిగా గణపరుస్తూ ఉన్నారో, మీకు దూరముగా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉంది, మీకు దగ్గర అయిన తర్వాత తన జీవితం ఎంత ఆశీర్వాదకరముగా ఉందో ఈ రాత్రి మా గ్రామంలో ఉన్న ప్రతి తల్లి ముందు తన జీవితాన్ని మీరు పెట్టారు, ప్రతి తండ్రి ముందు తన జీవితాన్ని మీరు పెట్టారు, ప్రతి యవ్వన బిడ్డ ముందు తన జీవితాన్ని మీరు చూపించారు మా దేవా. కనుక రాత్రి నీ బిడ్డ సాక్ష్యము ద్వారా, నీ బిడ్డ అందించిన శ్రేష్టమైన మాటల ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు కూడా, ఒక విధంగా చెప్పాలంటే ఇంత భయంకరమైన స్థితిలో మా యవ్వన బిడ్డలు లేరు. కానీ దేవా నిజముగా నా ప్రభుకున్న చిన్న చిన్న బలహీనతలను బట్టి మీకు దూరముగా ఉంటూ ఉండగా దయతో నా ప్రభు వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో తండ్రిని కొట్టి, తల్లిని నా ప్రభు తిట్టి, ఎంతో భయంకరమైన పాపపు ఊబిలో చిక్కుకుతాడు నీ కుమారుని మార్చుకున్న దేవా, ఈ రాత్రి మా గ్రామంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను మీరు మార్చండి, ప్రతి యవ్వన బిడ్డని మీరు దర్శించండి, ప్రతి యవ్వన బిడ్డను మీరు ఆకర్షించండి మా దేవా. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుకనే ఇదిగో ఈ రాత్రి కూడికి మీరు ఏర్పాటు చేస్తారు మరొకసారి. కనుక మీ చిత్తమైతే ఈ కూడికి ద్వారా రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచబడుదురుగాక, రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచబడుదురుగాక, మీ కొరకు నమ్మకముగా ఉందురుగాక, నమ్మకముగా మీ కొరకు జీవించుదురుగాక. ఎందరు బిడ్డలైతే మీ ప్రేమ రుచి చూచి కూడా, మీ విలువ తెలుసుకొని కూడా మీకు దూరముగా ఉంటున్నారు మా దేవా, ఇంకా ఆలస్యం చేయక వ్యర్థముగా సమయాన్ని ఖర్చు పెట్టుకోకుండా మీ వైపు ఆకర్షించబడి వారి జీవితాన్ని మీ చేతుల్లో పెట్టి మీకు ఇష్టమైన వారిగా జీవించడానికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. బిడ్డలందరినీ దీవించండి. మరొకసారి నీ కుమారుని ప్రత్యేకంగా నా ప్రభువా మీరు దీవించండి. తన ప్రతి పరిస్థితిలో మీరు చాలని దేవుడిగా ఉంటూ రానున్న దినాలకి అనేక ప్రాంతాల్లో గొప్పగా మీకు మహిమకరముగా వాడుకొని తన సాక్ష్యం ద్వారా అనేక మంది మీ వైపు ఆకర్షించబడడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి యేసయ్య నామాన్ని మహిమపరచుదాం.